శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే. యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం. అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. పాండవులు విద్యాభ్యాసానంతరం సుమారు 5 సంవత్సరములు హస్తినాపురంలోనే ఉన్నారు. ధర్మరాజు యువరాజుగా పరిపాలన సాగించాడు. ప్రజలందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. తన యొక్క మంచితనంతో, ధర్మ ప్రవర్తనతో, సత్య పరిపాలనతో, సత్యవాక్ పరిపాలనతో, చక్కటి పరిపాలనతో, ప్రజానురంజకమైనటువంటి పరిపాలనతో దుర్యోధనాదులకు ఈర్ష్య కలిగింది. ధృతరాష్ట్రుడికి కూడా. అసలు ఈ ఇద్దరిలో దోషం ఎవరిదంటే ధృతరాష్ట్రుడే పెద్ద దోషి అన్నారు. దుర్యోధనుడు బయటికి కనిపిస్తాడు, ధృతరాష్ట్రుడు కనిపించడంతే. లోపల నలుగుతూ ఉంటాడు ఆయన. అయితే ఇద్దరిలోనూ ఒక తేడా ఉన్నది. దుర్యోధనుడు తొడలు విరిగి రక్తమడుగులో పడి మట్టిలో పొర్లాడి దుర్భరమైనటువంటి మరణాన్ని పొందాడు యుద్ధరంగంలో. యుద్ధంలో వీరమరణం పొందితే స్వర్గం వచ్చినా కూడా. మరి ధృతరాష్ట్రుడు ఆశ్రమవాస పర్వంలో జీవితమంతా సంపూర్ణంగా గడిపి, నిజం చెప్పాలంటే దుర్యోధనుడు యవ్వనంలో పోయినట్టే. 85-86 సంవత్సరముల వయస్సు వాడైన ధృతరాష్ట్రుడు బహుకాలం 150 సంవత్సరాలు పైగా జీవించి, అన్ని సుఖాలు అనుభవించి, అంధుడైన రాజ్యపాలన గావించి, వానప్రస్థానికి వెళ్ళి, వానప్రస్థం అంటే ఇంకా ఆఖరి దశే, ఎప్పుడు మరణిస్తామో తెలియని దశ. ఉన్న బంధాలన్నీ విడిచిపెట్టి కుమారులకు ఆస్తులిచ్చేసి హాయిగా వెళ్ళి అరణ్యంలో ఉండేటటువంటి కార్యక్రమం. పవిత్రాగ్నిలో దేహాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు జరిగింది ఇదన్నారు. ధృతరాష్ట్రుడు చుట్టూరా ఉన్నది ఒక పక్కన విదురుడు, ఒక పక్కన సంజయుడు, పండితులు వాళ్ళు, ధర్మవేత్తలు.
విదురుడు అవకాశం వచ్చినప్పుడల్లా ధృతరాష్ట్రుడికి హితబోధ చేసేవాడు. ధృతరాష్ట్రుడి దగ్గర మంచి గుణం ఉంది, ఎవరేం చెప్పినా వింటాడు, ఎంతసేపు చెప్పినా వింటాడు, కాదనకుండా వింటాడు శ్రద్ధగా. ఆచరణ దగ్గరకు వచ్చేసరికి మాత్రం శూన్యం. అతను ఏమనుకుంటాడు, ఏం ఆలోచిస్తాడు, అదే చేస్తాడు. ఇక దుర్యోధనుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కర్ణుడు, దుశ్శాసనుడు, వీళ్ళిద్దరినీ మించినటువంటి వాడు శకుని. అసూయ కలిగింది దుర్యోధనాదులకి. ఏదో ఒక విధంగా పాండవుల నుంచి రాజ్యాన్ని లాక్కోవాలి, బలపడిపోతున్నారు పాండవులు రాజ్యంలో, సామ్రాజ్యంలో. ధర్మరాజు స్థిరపడితే మన పని అధోగతే, పరాన్నభుక్కులుగా పాండవుల మీద ఆధారపడి జీవించాలి. పాండవులు, వారి కుమారులు వాళ్ళదే రాజ్యం అని ఆలోచించి తండ్రిని నెమ్మదిగా మంచి చేసుకుని వారణాసీ నగరం అన్నారు, వారణావతం. ఆ కాలంలో 5-6 పెద్ద కేంద్రాలు ఉన్నాయి, పెద్ద వ్యాపార కేంద్రములు, పెద్ద పట్టణములు. ప్రతి పట్టణంలోనూ కూడా వ్యాపారస్తులు ఉంటారు, పరిపాలన చేసే అధికారులు ఉంటారు, మంత్రులు వంటి వాళ్ళు, సైన్యము కూడా ఉంటుంది, రత్నరాసులు, ధన సంపదలు ఉంటాయి, ధర్మాత్ములైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉంటారు, పండితులు, చాతుర్వర్ణముల వారు ఉంటారు ప్రతి పట్టణములోనూ. వారణావతం ఒకటి, మాకంది అనే పట్టణం ఒకటి, కుశస్థలం అనే పట్టణం ఒకటి, దాన్నే వృకస్థలం అంటారు. అహిక్షత్రం అనేటటువంటి పట్టణాన్ని అర్జునుడు ద్రోణుడి దగ్గర తీసుకుని, అర్జునుడు ద్రుపదుడి దగ్గర తీసుకుని ద్రోణుడికి ఇచ్చాడు. అది కురు సామ్రాజ్యంలో భాగమే. ఇటువంటి మంచి వ్యాపార కేంద్రములైనటువంటి పట్టణములు ఉన్నాయి. అందులో వారణావతం పరమశివక్షేత్రం, అది వారణాసీ పట్టణం. అక్కడికి పంపే ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ధర్మరాజు ముందే చెప్పాడు, వెళ్ళొస్తామని. వెళ్ళిరండి నాయన, కొంతకాలం అక్కడుండి ఆనందంగా గడిపిరండి, అనేక దానాలు చేయండి, బ్రాహ్మణులను సేవించండి, ప్రజలు చేసేటటువంటి మన్ననలను పొందండి అని చెప్పాడు. విదురుడు ధర్మరాజుకి సూచన చేశాడు, సలహాలు ఇచ్చాడు. నాయన, నీతిశాస్త్రానికి అనుగుణమైనటువంటి పరుల యొక్క బుద్ధిని తెలుసుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకుని ఆపదల నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా ఉండండి. మీరు లోహాలతో నిర్మించబడి శరీరాన్ని కోసేటటువంటి వాడి అయినటువంటి ఆయుధాన్ని నేర్పున్నటువంటి వాళ్ళని శత్రువు హింసించలేడు. మీరు నేర్పు కలిగి ఉంటే, నైపుణ్యంతో జాగ్రత్తగా ప్రవర్తించగలిగినట్టయితే మీకు అపాయం జరగదు. అలోహం నిశితం శస్త్రం. శస్త్రం అంటే శస్త్రం అనాలి. శస్త్రం అంటే ఇల్లు, గృహం, మనం నివసించేది. కొంచెం ఆ సకారాన్ని మార్చి శకారం పెట్టాడు ఇక్కడ. వికృత వర్ణం అన్నారు దీన్ని. శస్త్రం అంటే మనం ఆయుధం అనుకుంటాం, శస్త్రం అంటే గృహం. శత్రువు ఇచ్చినటువంటి అలోహమైనటువంటి ఆయుధం ఇది గృహం. ఇక్కడే మీకు ప్రమాదం పొంచి ఉంది. అలోహం అంటే అనలా ఊహం. అనలోహం అనడానికి నకారం తీసేశాడు, లుప్తవర్ణం. ధర్మరాజుకి అర్థమవుతున్నది. అనలోహం అంటే దాహక ద్రవ్యాలతోటి కూడింది, అంటే అందులో శరీర పరికర్తనం, శరీరం పరిలుప్యాకర్తనం, స్వరూపాన్ని కప్పిపుచ్చుకొని హింసిస్తుంది. పైకి చాలా అందంగా ఉంటుంది, నగిషీలతోటి, నునుపైనటువంటి గోడలతోటి. లోపల పెట్టేస్తాడు మొత్తం, కనిపించకుండా. గోడలు మొదలైనటువంటి వాటిల్లో ఉండేటటువంటి పదార్థములు లక్క, జనుము మొదలైనటువంటివి తేలికగా మండే పదార్థాలు. ఇసుక వాడకుండా ఊకతో కట్టారు. ఇది ఎంతో కాలం ఉండే ఇల్లు కాదు, ఇది మహా ఉంటే 6-7 నెలలు. అందుకని తాత్కాలిక భవనం లాంటిది. దాన్ని రాత్రివేళ ఉపయోగిస్తారు. ఈ ఆయుధాన్ని జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రసాదాన్ని గమనించి ఉండాలి, అప్పుడు ఇబ్బంది ఉండదన్నాడు విదురుడు. ఎండుగడ్డిని, ఎండిన అరణ్యాన్ని, చలిని దహిస్తుంది అగ్ని, చలిని తగ్గిస్తుంది చలిమంట వేసుకుంటే. కానీ ఇతరులకు కనిపించకుండా
కలుగులో ఉన్నటువంటి ఎలకలను మాత్రం ఏం చేయలేదు. అందుచేత కలుగులో ఉండడం మంచిది, మీరు సొరంగ మార్గాన్ని సిద్ధం చేసుకోండి సలహా ఇచ్చాడు. కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు. మీరు కళ్ళుండి ప్రవర్తించాలి, కొత్త కొత్త మార్గాలను తెలుసుకుంటూ ఉండాలి. నేత్రం లేనివాడికి దిక్కులు తెలియవు, దిక్కులు తెలుసుకుంటూ ఉండండి. ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు, ధైర్యం కలిగి ఉండండి, ఎప్పుడూ అధైర్యపడవద్దు. ఈ ప్రబోధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రవర్తించండి నాయనా అన్నాడు విదురుడు. ఆప్తులు కాని వారు ఇచ్చినటువంటి అలోహమైనటువంటి ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో ఇప్పుడు దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఇంటిని మీరు స్వీకరిస్తున్నారు, ఆ ఇంట్లో మీరు ఉండబోతున్నారు. ఆయన గ్రహించేశాడు. ప్రజ్ఞాశాలి విదురుడు, ధర్మవేత్త, మహామంత్రి, కౌరవ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి ఆయనకు ఉండేటటువంటి వేగులు ఆయనకుంటారు. దుర్యోధనుడికి విసనకర్రతో చామరంతో వీచేటటువంటి వాడు ఈయన గూఢచారి అవుతాడు. అది దుర్యోధనుడికి తెలియదు. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ సాయంత్రానికి విదుర మహాశయుడి దగ్గరికి చేరిపోతాయి. ఎవరైతే శత్రువు ఇచ్చినటువంటి మనవాడు కానటువంటి వాడు ఇచ్చినటువంటి అలోహమైనటువంటి ఆయుధాన్ని స్వీకరించి ఉంటాడో వాడు కుక్క బుద్ధి కలిగి ప్రవర్తించాలి, కుక్కలాగా ఉండాలి. కుక్క రాత్రిపూట ఎక్కువగా నిద్రపోదు, మెలకువగా ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. తిరుగుతూ ఉంటే మార్గాలు తెలుస్తాయి. నక్షత్రాలను చూసి దిక్కుల్ని పట్టుకోవచ్చు. తన యొక్క జ్ఞానేంద్రియాలని చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియములని 5 జ్ఞానేంద్రియములు, ముక్కు, చెవి, కన్ను, నాలుక, చర్మం. మన కళ్ళతో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, మన చెవులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మీరున్నట్లయితే ప్రమాదం తప్పించుకోవచ్చు, ఇతరుల చేత బాధపడ్డ నాయన అని చెప్పాడు. ధర్మరాజు బాగా అర్థమైంది. పితృదేవ బాబాయ్ గారు అవుతాడు ఆయన, పినతండ్రి. అర్థమైంది మంత్రివర్య అన్నాడు. అప్పుడప్పుడు అవసరమైతే దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ విదురుణ్ణి క్షత్త అంటారు. క్షత్త అంటే దాసీపుత్ర అని. ఆ కాలంలో దాసీపుత్ర అని బాధపడేవారు కాదేమో. ఈ రోజుల్లో ఎవరినైనా అలా అంటే కొట్టడానికి వస్తారు. అలాగే అందరూ కూడా కర్ణుడిని సూతపుత్ర అనేవారు, సూతుడు కుమారుడు. వారి కులాన్ని బట్టి వర్ణించినా చెప్పినా పిలిచినా దోషంగా లేదన్నమాట. ఆ కాలంలో మనం చూసినట్లయితే పడవెక్కాక అడిగింది, నాయన విదుర మహాశయుడు ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు, నీకేమర్థమైందన్నది తల్లి కుంతి. ఏమీ లేదమ్మా, మనం నివసించబోయే ఇంటికి అగ్ని ప్రమాదం ఉంటుంది, అది కూడా రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు విదురుడన్నారు ధర్మరాజు. వారణావతానికి చేరగానే ముందే వార్త అందింది కాబట్టి పట్టణంలో ఉన్న ప్రముఖులంతా వచ్చి స్వాగతం పలికారు. పరిపాలకుడు ఉంటాడు ఆ పట్టణానికి, ఆయన వచ్చాడు. బ్రాహ్మణ ప్రముఖులు వచ్చారు. ధర్మరాజు మొట్టమొదట బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి కుశలంగా అనుకున్నాడు. క్షత్రియుల ఇళ్ళకెళ్ళి కుశలంగా అనుకున్నాడు. వైశ్య ప్రముఖుల ఇంటికి వెళ్ళాడు. సైన్యాధికారులు ఇతరుల యొక్క ఇళ్ళకెళ్ళాడు. అప్పుడు ఒక ఇంటికి చేరాడు. ఒక ఇంట్లో విడిది ఇచ్చాడు పురోచనుడు. 10 రోజులు ఉన్నారు ఆ ఇంట్లో, చక్కని భోజనం పెట్టారు. 10 రోజుల తరువాత ఇదండి మీరు ఉండే ఇల్లు అన్నారు. లోపల ప్రవేశిస్తే కొత్త ఇల్లు నిగనిగలాడిపోతున్నది. చక్కటి ఉన్నటువంటి సోఫాలు, కుర్చీలు, ఇతర పరికరములు చాలా అందంగా ఉన్నాయి. వాసన చూశాడు ధర్మరాజు, పట్టేశాడు. అన్నాడు, అర్థమైపోయింది, భీమా ఇల్లారా అన్నాడు. చూసావా, నేతి వాసన వస్తోంది, ఇందులోనే ఉందిరా అసలు కీటుగా అన్నాడు. ఇది విదుర మహాశయుడు కనిపెట్టి మనకి హెచ్చరించాడన్నాడు. అయితే అన్నయ్య మనం ఈ ఇంట్లో ఉండవద్దు, ఇంతకుముందు ఇంట్లోనే ఉందామన్నాడు. అలా కుదరదు. దుర్యోధనాదులు పన్నినటువంటి ఈ పురోచనుడు చేసినటువంటి మోసం విదురుడికి తెలిసింది, మనకి చెప్పాడు, గ్రహించగలిగాం. మనం గనక పాత ఇంట్లోనే ఉన్నట్లయితే ఇంకో పథకం ఏదో వేస్తారు, అది మనకు తెలియకపోవచ్చు, ఇరుక్కుపోతాం. ఇక్కడే ఉండాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. సుమారు 6 మాసాలు ఉన్నారనిపిస్తూ ఉన్నది ఆ ఇంట్లో. పగలంతా వేటకెళ్ళే మిషతోటి కొత్త కొత్త ప్రదేశాలు దిక్కులన్నీ చూసుకునేవారు. అవసరమైతే అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వస్తే దారి తెలవాలి. అలాగే రాత్రిపూట పడుకునేవారు కాదు. ఒకరు పడుకుంటే ఒకరు మెలకుగా ఉండేవారు. ఎవరో ఒకరేమో ఏ క్షణంలో అగ్ని ప్రమాదం జరుగుతుందో
సుమారు 6 మాసములు అయిన తరువాత చక్కటి భోజనాలు బాగానే ఉన్నాయి. పురోచనుడు ఆ పక్కనే ఓ చిన్న ఇల్లుంచుకుని బయట ప్రధాన భవనానికి 4 గదులు కలిగిన ఈ భవనానికి పక్కగా ఉన్నటువంటి ఇంటిలో పురోచనుడు ఉన్నాడు. సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. ఇక ఇంకా 4-5 రోజులు ఉన్నదనగా ఒక కనకుడు వచ్చాడు. విదురుని మంత్రినని చెప్పాడు. విదుర మహాశయుడు పంపించాడు. ఆ రోజున మీరు గంగ దాటి వస్తూ ఉంటే చెప్పారట కదా విదుర మహాశయులు, కలుగులో ఉన్నటువంటి ఎలుకను అగ్ని ఏమీ చేయలేదని. ఇది గుర్తు కోసం అన్నమాట. ఏమో వచ్చినవాడు ఎవరో ధర్మరాజు అనుమానిస్తాడు. విదుర మహాశయుడు పంపాడు, రేపు వచ్చే చతుర్దశి నాటి రాత్రి అర్ధరాత్రి ఈ ఇంటికి నిప్పు పెట్టబోతున్నారు. నేను ఇక్కడ సొరంగం తవ్వుతానని దొడ్లో ఉన్నటువంటి స్థలాన్ని బాగు చేసే చెత్త చెదారం తీసివేసే నెపంలో త్వరగా ఈ భవనం నుంచి బయటికి అరణ్యంలోకి కొద్ది దూరం అవతలకి సొరంగ మార్గం తవ్వేశాడు. చతుర్దశి నాడు కుంతీదేవి ఒక వ్రతం చేసింది. బ్రాహ్మణ ముత్తైదువులందరినీ పిలిచింది. చక్కగా భోజనం పెట్టారు. తాగడానికి చక్కటి పానీయములు, మత్తు పదార్థములు కూడా ఇచ్చారు. అంతా తిన్నారు, తాగారు, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. సాయంత్రం అయ్యేసరికి ఒక బోయవనిత 5 కుమారులతో కలిసి వచ్చి తప్పతాగి శుభ్రంగా తాగి అక్కడే పడుకుంది. అర్ధరాత్రి 12 గంటలకి అంటిద్దామని తలుపు వేసుకు పడుకుంటే పురోచనుడు 10 నిమిషాల ముందే ధర్మరాజు మిగిలిన వాళ్ళంతా ఆ సొరంగంలోంచి ముందు దిగారు కిందకి. భీమసేనుడు ఆఖరిని ముందు పురోచనుడింటికే నిప్పు పెట్టాడు, వాడు బయటికి రాకుండా. ప్రధాన భవనానికి నిప్పు పెట్టి సొరంగంలో దిగి ఆయన వెళ్ళాడు. లక్క ఇల్లు దగ్ధమైపోయింది. పథకం వేసినవాడు దుర్యోధనుడు, పథకాన్ని అమలు జరపవలసిన వాడు పురోచనుడు. కానీ ఇక్కడ యథార్థంగా జరిగింది, ఇల్లు తగలబెట్టినవాడు భీమసేనుడు, దానికి నిర్వహించినవాడు ధర్మరాజు, ఈ పథకానికంతా ప్రణాళిక రచించినవాడు హస్తినాపురంలో ఉన్న విదురుడు. ఆత్మరక్షణ. ఆ 6 మరణించారు, బోయవనిత కుమారులు. నాకు అనిపిస్తుంది పురోచనుడి యొక్క అనుచరులేమో వాళ్ళు. కుంతీదేవి ఒకరు, 5 పాండవులకి 5 సహాయకులుగా ఉన్నట్టుగా ఉండి వీళ్ళు గాలి పీల్చినా దుర్యోధనుడికి వార్తలు అందించేవాళ్ళేమో అనిపిస్తుంది. అది చెప్పలేదు కానీ 6 మరణించారు. ఆ మంటలకి పట్టణంలో వాళ్ళంతా వచ్చి ధృతరాష్ట్రుడిని తిట్టుకున్నారు, దుర్యోధనుడిని తిట్టుకున్నారు. పాండవులు చీకట్లో జాగ్రత్తగా బయటపడి బయలుదేరారు. ధృతరాష్ట్రుడికి మర్నాడు పొద్దున్న కబురు చేశారు, మీ కోరిక తీరింది, పాండవులు మరణించారు, తల్లితో సహా మీరు నిశ్చింతగా ఉండవచ్చన్నారు. కొంచెం నిష్ఠూరంగానే చెప్పారు అక్కడున్న ప్రముఖులు. ధృతరాష్ట్రుడు బోరుని ఏడిచాడు. పాపం మంచి నటుడు ఆయన. ఆవరిసినట్టు అరిచాక పాండవులు అర్ధరాత్రి బయలుదేరి వెడుతూ ఆ అరణ్యంలో చీకట్లో వెళ్ళలేక, నాయన భీమసేన, మేము నడవలేకపోతున్నాం, కంటకావృతమైనటువంటి నేల ఇది, సరి అయిన నేల, నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళంటే తల్లిని మెడ దగ్గర 2 వైపులా కాళ్ళు వేసుకుని, 2 చంకల్లోనూ ధర్మరాజు అర్జునుడు, 2 తొడల దగ్గర నకుల సహదేవులు. వాయువేగంతో నడిచి వెళ్ళిపోయాడు. చాలా వేగంగా వెళ్ళాలి, తొందరగా బయటపడాలి, రాత్రి సమయంలోనే, ఎవరికీ కనపడకూడదు, బ్రతికున్నారని తెలియకూడదు దుర్యోధనుడికి. వాళ్ళ వేగులు వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ చుట్టుపక్కల. వేగంగా వెళ్ళిపోయాడు. అతని వక్షస్థలం తగులుతూ ఉంటే చెట్ల కొమ్మలు విరిగిపోతున్నాయి, తీగలు లతలు తెగి పడిపోతున్నాయి. గంగానది సమీపానికి వచ్చారు. అక్కడ ఓ పడవ సిద్ధంగా ఉన్నది. పడవ నడిపేవాళ్ళు కొంతమంది, వాళ్ళ నాయకుడు ఒకతను, అతను గట్టు మీదకి వచ్చి నమస్కరించి, పాండుపుత్రులారా నమస్కారం, నన్ను విదుర మహాశయుడు పంపించాడు, అంత ప్రణాళిక ఉన్నది ఆయన దగ్గర. కలుగులో ఉన్నటువంటి ఎలక్కకి ఏ ప్రమాదము ఉండదని విదురుడు చెప్పాట కదా, నక్షత్రాలను బట్టి దిక్కులు తెలుసుకోవాలన్నట్టు కదా, గుర్తు కోసం మిమ్మల్ని ఈ పడవలో అవతల ఒడ్డుకు చేరుస్తాను జాగ్రత్తగా అన్నాడు. గాలివాటుకు తట్టుకోగలిగినటువంటిది, గంటలు కలిగిన చిరుగంటలు కలిగినటువంటిది,
ప్రవాహానికి ఎదురుగా అయినా వెళ్ళగలిగినటువంటిది ఆ పడవలో దాటి నది దాటి అరణ్యంలో పడి నడుచుకుంటూ వెళ్ళారు పాపం. మరుసటి రోజు సాయంత్రం వరకు నడిచారు. మధ్యలో నదులు సరస్సులు కనిపించినా నదులు కనిపించినా దాటుకుంటూ వెడుతున్నారు. ఈదేవాళ్ళు ఈదుతూ నడిచేవాళ్ళు నడుస్తూ. తల్లి నడవలేకపోతే ధర్మరాజు అన్నాడు, నాయనా భీమా, మాకెవరికీ శక్తి లేదు, నువ్వే తీసుకెళ్ళాలని. మళ్ళీ భుజాల మీద కూర్చోబెట్టుకుని అనాయాసంగా వేగంగా వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి దట్టమైన అరణ్యంలో ఒక మర్రి చెట్టు కింద దింపాడు. సాయంత్రం అవుతూ ఉన్నది. నాయన దాహంగా ఉన్నది, పాండు మహారాజు గారి భార్యను నేను. 5 బలవంతులైనటువంటి పరాక్రమశాలులైనటువంటి పిల్లలకి తల్లిని. 3 తన కుమారులు, 2 మాద్రి కుమారులైన 5 స్వంత తల్లిలాగే పెంచింది ఆవిడ. సహదేవుడంటే చాలా ఇష్టంట కుంతికి. కుంతికి ముద్దులాడు అంటాడు కవి సహదేవుడి గురించి చెబుతూ. మంచినీళ్ళకి కటకడపడుతున్నాను నాయన అన్నది. నకుల, దగ్గరలో ఏమైనా నీరుందేమో చూడన్నాడు ధర్మరాజు. నకులుడు చెట్టెక్కి దగ్గరలో పక్షులు కనిపిస్తున్నాయి, ఏదో జలాశయం ఉండి ఉండవచ్చు, నీటి పక్షులవి. భీముడు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, ఇది అరణ్యం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వేగంగా వెళ్ళి నీరు త్రాగి, శుభ్రంగా కడుపు నిండా నీరు త్రాగి స్నానం చేసి మంచినీళ్ళు తేవాలి. ఎలా తేవాలి? బిందె, కడవ, ఉత్తరీయాన్ని తడిపి ముద్ద చేసి తీసుకొచ్చాడన్నారు వ్యాస మహర్షి. ఇలా చెబితే బాగుండదని, చెప్పిన వాడిని తిడతారని. ఎందుకంటే వస్త్రంతో నీరు తేవడం దోషం. ఆ నీరు ఎప్పుడు ఉపయోగిస్తారంటే మీరు చూసే ఉంటారు, తద్దినం పెట్టేటప్పుడు పితృదేవతలకి ఆ వస్త్రం నుంచి నీరు విడిచిపెడతారు. శివపురాణంలో చెప్పారు, నదిలో బట్టలు ఉతకూడదు, గట్టి మీద ఉతుక్కుని పిండాలి. ఆ నీరుతో పితృదేవతలకు దాహం తీరుతుందట. నన్నయ్య గారు అన్నారు, చిరగనటువంటి దట్టమైనటువంటి తామరాకు దొన్నెల్లో తీసుకొచ్చాడన్నారు. ఏదో తెచ్చాడు పాపం. వచ్చేసరికి పరిస్థితి ఇక్కడ 5 పడుకుని ఉన్నారు. మంచి గాఢ నిద్రలో అలసిపోయారేమో. జాగ్రత్తగా ఆ తడిసిన వస్త్రాన్ని పక్కన పెట్టాడు. లేచిన తర్వాత తాగుతారు, ఇప్పుడు మంచి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళని లేపకూడదు మనం అనుకున్నాడు. వీరు కంటక శిలావృతమైనటువంటి ఈ రాతి నేల మీద, మంచముల మీద పడుకున్నా నిద్ర పట్టని వాళ్ళు. మా తల్లి సుకుమారి ఎంత కఠిన శిలాసదృశ్యమైనటువంటి నేల మీద పడి నిద్రపోతున్నదో కదా. ఇక్కడ రాక్షసులు ఉంటారు ఈ అరణ్యంలో, ఆ భయం కూడా లేకుండా పడుకున్నారే. నేను మాత్రం నిద్రపోకుండా జాగ్రత్తగా మెలకువగా ఉండి వీళ్ళని రక్షించాలని ఒక రాయి చూసుకుని దాని మీద కూర్చుని ఉన్నాడు భీముడు. ఇక్కడికి రాత్రి అయింది. ఇక్కడికి దగ్గరలోనే ఒక మద్ది చెట్టు, సాలవృక్షం. ఆ మద్ది చెట్టు మీద ఒక రాక్షసుడు ఉన్నాడు, హిడింబుడు. అతని పేరు హిడింబాసురుడు అన్నారు. ఈ హిడింబాసురుడు చూశాడు, నరవాసన పట్టేశాడు. మహాబలాఢ్యుడు వాడు. ముళ్ళలాగా ఉన్నాయి తల వెంట్రుకలు, నిక్కపొడుచుకుని, నల్లటి శరీరం, కండరములు తిరిగినటువంటి భుజములు. అతని చెల్లెలు ఉన్నది హిడింబ, ఆవిడ రాక్షసే. హిడింబ తత్ర తేషు శయానేషు హిడింబో నామ రాక్షసః అవిదూరే వనాత్తస్మాత్ సాలవృక్షం సమాశ్రితః. ఒక మద్ది చెట్టు మీద కూర్చుని ఉన్నాడు హిడింబ. ఇక్కడికి ఎవరో మన రాజ్యంలోకి, మన అడవిలోకి నరులు వచ్చారు. నరులు నిన్నేం చేస్తారు? వెళ్ళి వాళ్ళని చంపి, అక్కడ పడుకుని ఉన్నారు కనిపిస్తున్నారు, వెళ్ళి వాళ్ళని చంపి తీసుకురా. పచ్చి మాంసం తిందాం, చాలా కాలం అయింది నరమాంసం తిని. ఈ రాక్షసుడికి భయపడి మనుష్యులెవరూ ఆ దారిని వచ్చేవారు కాదు. చీకట పడే లోపలే ఇంటికి చేరుకునేవారు. వీళ్ళకేం తెలుసు కొత్త వాళ్ళు. హిడింబ బయలుదేరింది.
వచ్చి చూసేసరికి పరిస్థితి ఏమిటంటే ఒక స్త్రీ నలుగురు పురుషులు పడుకుని ఉన్నారు నేల మీద. ఒక యువకుడు బంగారపు రంగు తేజస్సుతో మెరిసిపోతున్నాడు, మహాపరాక్రమశాలి కూర్చుని ఉన్నాడు. ఆవిడ మనస్సు అతని యందు తగులుకున్నది. చూడగానే ప్రేమలో పడ్డది. పొందితే ఇటువంటి నరుణ్ణి పొందాలి, నేను చంపి తీసుకొస్తే మా అన్నయ్య తిందామంటాడు. ఒక పూట ఒక గంట ఆనందం. ఇతన్ని పొందగలిగినట్టయితే జీవితకాలం అంతా సుఖపడవచ్చునని రాక్షసులు కామరూపధారులు. ఉన్నట్టుండి శరీరం మారిపోయింది, అందమైనటువంటి దేవకన్యలాగా తయారైంది. తలలో పువ్వులు, మంచి చీర కట్టుకుని నాజూకుగా తయారై సర్వాంగ సౌందర్యవతిగా భీముడి దగ్గరకు వచ్చింది. నిలుచున్న గొన్నమద్ది చెట్టులా ఉన్నాడు. సాటిలేని అందంతో విలసిల్లేటటువంటి భీమసేనుణ్ణి చూచింది, అతన్ని కోరుకున్నది. అయం శ్యామః మహాబాహుః సింహస్కంధః మహాద్యుతిః కంబుగ్రీవః పుష్కరక్షసః భర్తా యుక్తో భలే భవేన్మమః. ఇతడు శ్యామల వర్ణంలో ఉన్నాడు, బంగారుపు వర్ణమన్నారు కవి. పెద్ద బాహువులు ఉన్నాయి, ఇతని భుజాలు సింహభుజాల్లా ఉన్నాయి. శంఖం వంటి కంఠం కలిగినటువంటి వాడు, పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగిన వాడు. ఇతడు నా భర్త అయితే బాగుంటుందనుకున్నది. నన్నయ్య గారు అంటారు, వనజాతాయత నేత్రుని ఉన్నత బృహద్వక్షస్థలున్ సింహ సంహనున్ పాండవ సింహమున్ హృదయ జన్మాకారుని ఉజ్జన్మహాశని కల్పస్థిర బాహు చూచుచు. చూసిందటువంటి భీముణ్ణి. పద్మాల వలె విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడు, ఎత్తైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు, సింహం నడుము వంటి సన్ననైన నడుము కలిగిన వాడు, చక్కని శరీరము, మన్మధుని వంటి అందము, వజ్రాయుధము వంటి దృఢమైనటువంటి బాహువులు ఉన్నటువంటి భీమసేనుణ్ణి చూచి మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరూపధర మర్త్య స్త్రీ స్వరూపంబుతో. కామరూపధారణ చేసింది, అతని దగ్గరికి వచ్చింది, నెమ్మదిగా మాట కలిపింది. కుతస్త్వమసి సంప్రప్తః కశ్చాపి పురుషర్షభా కైమే శరతే చేహ పురుషా దేవరూపిణః. పురుషశ్రేష్ఠుడా, నువ్వెవరివి? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? ఇక్కడ నిద్రించినటువంటి దేవతాస్వరూపులైనటువంటి ఈ పురుషులు ఎవరు? వయస్సులో పెద్దదై బంగారు రంగుతో ఉన్నటువంటి ఈ సుకుమారి ఎవరు? ఈ మహారణ్యంలో కూడా సొంత ఇంటిలో పడుకున్నట్టుగా హాయిగా నమ్మకంగా నిద్రిస్తున్నదే అన్నది. మాతరం భ్రాతరం శ్రేష్టం. ఆ పడుకున్నావిడ మా అమ్మగారు. ఆ పక్కన ఉన్నారే నలుగురు, వాళ్ళు మా సోదరులు. సుఖ సుప్తాన్ కథం త్విమాన్ అన్నాడు. నువ్వెవరన్నాడు. నా పేరు హిడింబ, రాక్షస జాతి స్త్రీని. ఈ అరణ్యం మా నివాసం. అబద్ధం చెప్పలేదు పాపం, ఆవిడ నిజమే చెప్పింది. అది మెచ్చుకోవాలి మనం. మా అన్నయ్య హిడింబుడని భయంకర రాక్షసుడు దూరంగా చెట్టు మీద ఉన్నాడు. మిమ్మల్ని చూసి చంపి తీసుకురమ్మని పంపించాడు, నేను వచ్చాను. మా అన్నయ్య మహాపరాక్రమవంతుడు, భయంకరుడు, క్రూరుడు. మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. మనిద్దరం వెళ్ళిపోదాం ఎక్కడికైనా, నన్ను వివాహం చేసుకో అన్నది. పిచ్చిదానా, పరిత్యజేత కోన్వద్య ప్రభవన్నిహ రాక్షసి. హాయిగా నిద్రపోతున్న వాళ్ళని విడిచిపెట్టి ఎవరు పెడతాడన్నాడు. అయితే ఓ పని చేయవయ్యా, వాళ్ళందరినీ లేపు, నిద్రలేపు, మీ ఆరుగురిని తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకున్నది, మాయలు నా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ఎత్తుకుని వేగంతో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ ఉంటే మా అన్నయ్య చంపేస్తాడు మమ్మల్ని అన్నది. పిరికిదానా,
నహి మే రాక్షసాభీరు సోఢుం శక్తాః పరక్రమం న మనుష్యా న గంధర్వా న యక్షాః చారులోచన. దేవతలు కానీ యక్షులు కానీ గంధర్వులు కానీ అంతా కలిసి వచ్చినా సరే, దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే నాకేం భయం లేదు, నన్నేమీ చేయలేరు వాళ్ళు. క్రచ్చర ఒక్క రక్కసుడు కాదు, ఒక రాక్షసుడు కాదు, సురాసురులెల్ల ఒక్కటై వచ్చిన నీవు చూడగా అవార్య బలోన్నతి చేసి, అంతులేనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించి వారలన్ వ్రచ్చి వధింతు కాక, ఇటు వచ్చి శ్రమం పడి ఉన్న ఇచ్చటన్ మెచ్చగున్ వీరిదైన సుఖ నిద్రకు భంగము చేయనెర్తునే. మీ అన్నయ్యే కాదు, దేవ దానవ గంధర్వ యక్ష మొత్తం అంతా వచ్చినా కూడా నేను వాళ్ళందరినీ వ్రచ్చి వధింతుగాక. అంతేనే కానీ నిద్రపోతున్నటువంటి మా అన్నదమ్ములను కానీ తల్లిని కానీ లేపలేనన్నాడు. ఇంతలో వాడు రానే వచ్చాడు. ఆలస్యం చేసింది ఇది, వెళ్ళి పని చేసుకురమ్మంటే ఇంకా రాలేదని వచ్చి చూస్తే ఈ వేషం చూసి ఇదేమిటి, ఇది వేషం మార్చింది, ఇంత అందమైన స్త్రీగా మారింది, ఈ మానవుడి యొక్క వలలో పడ్డట్టున్నది, మోహంలో పడ్డట్టున్నది, ముందు దీన్ని చంపి తర్వాత వాళ్ళని చంపుతానని అన్నాడు. హిడింబా, నీకు నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి, ముందు నిన్ను చంపి తర్వాత వీళ్ళని చంపుతానన్నాడు. భీముడు అన్నాడు, ఆడదాంతో నీకు పని ఏమిటిరా, నీ పరాక్రమం స్త్రీ దగ్గర చూపించడం, మన ఇద్దరం చూసుకుందాం దా అన్నాడు. ఇక్కడుంటే నిద్రపోతున్న వాళ్ళకి నిద్రాభంగం అవుతుంది అని నెమ్మదిగా వాడిని పట్టుకుని బయటికి లాక్కుపోతున్నాడు. 60 ధనువుల దూరం లాక్కుపోయాట, అంటే 60 మీటర్లు అందాం సుమారుగా. వాడు గుద్దుతున్నాడు, భీముడు గుద్ది దూరం విసురుతూ అలా లాక్కుని వెళ్ళాడు. భీకర యుద్ధం ప్రారంభమైంది. ఉన్న చెట్లన్నీ విరిగిపోయాయి, వాడు కొన్ని ఇతడు కొన్ని. ఉన్న రాళ్లతో యుద్ధం అయింది. ఇంక కుస్తీ పట్టు మొదలుపెట్టారు, ద్వంద్వ యుద్ధం, మల్ల యుద్ధం. ఈ చప్పుళ్లకు మెలకు వచ్చింది, పెటపెటా రావాలి. మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు ఒక్క వదుటన ధర్మరాజు. కుంతీదేవి లేచి చూస్తే పక్కన హిడింబ నిలబడి ఉన్నది. దేవకన్యలా ఉన్నది, వనదేవతలా ఉన్నది. ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత రాత్రివేళ ఈ వనదేవతవా లేక దేవతా స్త్రీవా అన్నది. అక్కడ కూడా చెప్పింది, నీ కుమారుడు మా అన్నయ్య దెబ్బలాడుకుంటున్నారా, అతని చెల్లెడిని నేను రాక్షసిని, నా పేరు హిడింబ, మీ అబ్బాయిని నేను వలశాను, మీ అబ్బాయిని పతిగా పొందాలనుకుంటున్నాను అని యథార్థమే చెప్పింది. వెంటనే అర్జునుడు గబగబా వెళ్ళాడు. భీమసేన, అన్నయ్య, రాక్షసుడితాడు. భీముడు సరదాగా చేస్తున్నట్టు అతనితోటి యుద్ధం. నువ్వు సరదాగా చెయ్యకు, తీవ్రంగా చెయ్యి. తెల్లవారే సమయం వచ్చింది, ఇది నిశ, రాక్షసులకి బలం పెరుగుతుంది, అసుర సంఖ్య సమయం, తెల్లవారే ముందు త్వరగా వీడిని వధించు, లేకపోతే ఇంతసేపు నువ్వు పోరాటం చేసావు, పక్కకి తప్పుకో, నేను పోరాడతానన్నాడు. అర్జున, కంగారు పడక, చూస్తూ ఉండని వాడిని పట్టి గిరగిరా 100 చుట్లు తిప్పి 100 సార్లు గిరగిరా తిప్పి నేలకేసి కొడితే ఎముకలన్నీ నుజ్జై మరణించాడు. అర్జునుడు అన్నాడు, ఇక్కడికి దగ్గరలో ఏదో గ్రామమో పట్టణమో ఉంది జనావాసం, మనం త్వరగా వెళ్ళిపోవాలి, అరణ్యం లోపలికి వెళ్ళాలి, పట్టణంలోకి వెళ్ళకూడదు అని అందరూ కలిసి బయలుదేరి నడుస్తూ ఉంటే కూడా పడింది ఇది, ఈ హిడింబ. వదిలిపెట్టదే, నేను మీ అబ్బాయిని వరించాను, నీవు స్త్రీవే, స్త్రీ యొక్క కష్టాలు నీకు తెలుసమ్మా, అందులోనూ ఒకరిని వరించినటువంటి ప్రేమించినటువంటి స్త్రీ యొక్క పరిస్థితి ఇంకా బాగా అతి కష్టసాధ్యం. నన్ను రక్షించి కాపాడండి, మీ అబ్బాయికి ఇచ్చి మీ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకోమనండి. భీముడు అంటాడు, నువ్వు రాక్షసివి, నువ్వు మోసగారివి, నిన్ను నమ్మకూడదు,
మీ అన్నయ్య వెళ్ళిన దారిలోనే నువ్వు వెళ్ళడం మంచిదన్నాడు. కుంతీదేవి చూసింది, ధర్మరాజు చూశాడు, కళ్ళల్లోనే ఒకళ్ళు కేసి ఒకళ్ళు చూసి పట్టేశారు విషయం. నాయన భీమసేన, ఎవరైనా అమ్మాయి ప్రేమించి వచ్చానంటే కాదనకూడదరా, ధర్మం ఉన్నది చూసావా, ఆ పదయైనను ధర్మువ ప్రాపుగా రక్షించవలయు పరమార్థము. మనకు ఆపద కలిగినా సరే ధర్మాన్ని కాపాడాలి, ధర్మం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు. ధర్మాపాయము ధార్మికులకు ఆపద జన్మంతరమున అనుగతమగుటన్. ధర్మం మనకు కూడా వస్తుంది వచ్చే జన్మకి, అందుచేత ధర్మానికి అపాయం జరగడమే మనకు అపాయం జరగడం, ధార్మికులకు ఆపద కలగడం. కాబట్టి ఈ అమ్మాయిని వివాహం చేసుకో అన్నాడు. ఏవిడి కూడా అన్నది ఆపదస్తరణే హిడింబ, ఆపదస్తరణే ప్రాణాన్ ధారయేతి అనతేనవా సర్వమావృత్య కర్తవ్యం తం ధర్మమనువర్తత. ఆపదను తొలగించుకోవడానికి, ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు తప్పకుండా అవసరమైనటువంటి ఉపాయాన్ని అనుసరించాలి. ఎవరు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో అతడు ధర్మవేత్తల్లో గొప్పవాడవుతాడు, శ్రేష్ఠుడవుతాడు అని ఆవిడ చెప్పింది. కుంతీదేవి, నాయన భీమసేన, ఈ అమ్మాయిని వివాహం చేసుకో అన్నది. పాపం తల్లి మాట కాదనలేనటువంటి వాడు భీముడు. అన్నగారి మాట జవదాటడు, కొంచెం పైకి కొంచెం బండగా కనిపించినా. భీమసేన సమోనాస్తి పండితా పృథివీతలే అన్నారు. భీమసేనుడంతటి పండితుడు భూమిలోనే లేట, అంతటి మహాపండితుడు ఆయన. నీతిశాస్త్రం, కొలతలు, సర్వే విభాగం ఇవన్నీ తెలిసినటువంటి వాడు. యుధిష్ఠిరుడు హిడింబతో అన్నాడు, తల్లి పెద్ద అబ్బాయి యుధిష్ఠిరుడు కళ్ళతోటే మాట్లాడుకున్నారు. అమ్మాయి, మా అబ్బాయి నిన్ను వివాహం చేసుకుంటాడు, అయితే ఒక్క మాట, ఉదయాన్నే స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని మంచి బట్టలు కట్టుకున్న తర్వాత నువ్వు తీసుకెళ్ళవచ్చు. సాయంత్రం దాకా మీ ఇష్టం, ఎలా తిరిగినా ఎక్కడ తిరిగినా. సూర్యాస్తమయానికి మాత్రం మళ్ళీ మా తమ్ముడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి, ఇది నియమం. మాకు రక్షణగా ఉండాలి. అర్జునుడు ఉంటే రక్షణ ఉండదు? ధర్మరాజు పరాక్రమవంతుడు కాదా? భీముడు మా దగ్గర ఉండాలి రాత్రి సమయంలో. ఏమో ఇది రాక్షసు, ఇది నమ్మడానికి లేదు. భీముడు అన్నాడు అప్పుడో మాట, తదేతి తత్ప్రతిజ్ఞాయా భీమసేనో బ్రవీదిదం. తల్లి చెప్పిన మాటని అంగీకరించినటువంటి భీమసేనుడు అంటున్నాడు హిడింబతోటి, శృణు రాక్షసి సత్యేన సమయం తే వదామ్యహం. నేను నియమం పెడతాను, దానికి అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను. పూర్వకాలంలో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు బాగా జరిగేవి తొందరగా. ఎన్నో నియమాలు పెట్టేవారు. 5 లక్షల కట్నం కావాలనేవాడు, దిగేవాడు కాదు కిందకి. రోజులు మారిపోయాయి. నేనే నీకు 5 లక్షలు ఇస్తాను, నన్ను పెళ్లి చేసుకో అని అమ్మాయిలను అడిగే పరిస్థితిలో ఇప్పుడున్నాం మనం. యావత్కాలేన భవతి పుత్రస్యోత్పాదనం శుభే తావత్కాలం గమిష్యామి త్వయా సహ సుమధ్యమే. మనకు ఒక అబ్బాయి పుట్టే వరకు నీతో నేను కాపరం చేస్తా, అబ్బాయి పుట్టాక నిన్ను విడిచిపెట్టేస్తానన్నాడు. సరేనంది, దానికి అంగీకరించింది ఆవిడ. పాపం ఇద్దరికి పెళ్ళైనట్టే. ఇక్కడ మంత్రాలు అవి ఏముండవు, గాంధర్వ వివాహం వంటిది. ఒక చోట అంటారు, భీముడు హిడింబని పెళ్లి చేసుకున్నాడా అని. భార్యాభర్తలు మాత్రం అయ్యారు. ఇద్దరూ కలిసి తిరిగేవారు పర్వతముల పైన, ఉద్యానవనములలో, సరోవరముల సమీపములో, కొండలలో, కోనలలో, ఉద్యానవనములలో, నదుల యొక్క ఇసుక తిన్నెలపైన కొంతకాలం తిరిగేసరికి ఆవిడ గర్భవతి అయింది. రాక్షస స్త్రీలకు గర్భం ధరించడమే సంతానం కలుగుతుంది, మానవుల్లాగా ఇబ్బంది పడక్కర్లా.
ఒక అబ్బాయి పుట్టాడు, సద్యోగర్భం లాంటిది అది. వెంటనే పుట్టినవాడు వెంటనే యువకుడైపోయాడు. రాక్షసులకున్న లక్షణం. వాడి తల మీద 4 5 వెంట్రుకలు ఉంటాయేమో, కొంచెం లెక్క పొడుచుకుని, మిగతాదంతా కూడా గుండె. ఆనందం కలిగింది పాపం ఆ తల్లికి. ఘటోహస్యోత్కచయితి మాతాతం ప్రత్యభాషత అబ్రవీత్తేన నామాస్య ఘటోత్కచయితి స్మః. వీడి శిరస్సు మీద వెంట్రుకలు లేవు, అక్కడ పైకి లేచిన జుట్టు కొద్దిగా ఉంది. ఘటోత్కచుడు అన్న పేరు పెట్టింది వాళ్ళమ్మ. అదే బారసాల. ఘటోత్కచుడనే పేరు వచ్చింది. మహాపరాక్రమవంతుడు వాడు, యువకుడైపోయాడు. ధర్మాత్మురాలైనటువంటి హిడింబ అమ్మ వీళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇక్కడ ఉండే సమయం అయిపోయింది, మీ అబ్బాయి సంతానం కలిగే వరకే నాతో ఉంటానన్నాడు, కాబట్టి నేను వెళ్ళి వస్తానని వెళ్ళిపోయింది ఆవిడ. ఘటోత్కచుడు అన్నాడు, అమ్మా నేను మీకేం సేవ చెయ్యాలో చెప్పండి అన్నాడు. అప్పుడు కుంతీదేవి అంటున్నది, నాయన త్వం కురూణాం కులే జాతః సాక్షాత్ భీమ సహోస్యసి సాక్షాత్ భీమ సమోస్యసి జ్యేష్ఠః పుత్రోసి పాంచానాం సాహాయ్యం కురు పుత్రకా. నాయన నువ్వు కురువంశంలో తర్వాతి తరంలో పెద్దవాడివి, పాండవులకు పెద్ద కుమారుడివి నువ్వు. నా కుమారులు కష్టదశలో ఉన్నారు, వాళ్ళని రక్షించి ఒక గంట కనిపెట్టి వాళ్ళకి సహాయంగా ఉండవలసిందన్నది. అప్పుడు ఘటోత్కచుడు అన్నాడు, అమ్మా రావణుడు తెలుసు కదా, ఇంద్రజిత్తు తెలుసు కదా, వాళ్ళు ఎంత పరాక్రమవంతులో అంతకంటే పరాక్రమవంతుణ్ణి నేను, వాళ్ళకంటే బలిష్ఠుణ్ణి. భీముళ్లాగే ఉన్నట్ట చూడ్డానికి, మహాపరాక్రమంతో. మీకు ఎప్పుడు సహాయం కావలసి వచ్చినా నన్ను స్మరించండి చాలు, వచ్చి మీ ముందు నిలబడతానన్నాడు. ఎవరి ఘటోత్కచుడు అన్నారు, చెప్పుకున్నాం. ఏదో ఒక రోజున కర్ణుడికి కవచకుండలములు తీసుకుని శక్తి ఇవ్వాల్సి వస్తుంది. ఆ శక్తిని అర్జునుడి మీదే ప్రయోగిద్దామని కర్ణుడు సిద్ధంగా ఉంటాడు. దాన్ని ఎక్కడా దాచట్టే పెడతాడు, ఎవరికి ఇవ్వడు, వాడడు. దానికి ఒక బలి కావలసిన ఒక వ్యక్తి కావాలని ఈ ఘటోత్కచుడిని ఇంద్రుడు సృష్టించాడట. ఇది ఘటోత్కచుడి యొక్క వృత్తాంతం. ఇక్కడ మనకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అన్నగారికి వివాహం అవ్వకుండా తమ్ముడికి వివాహం అవ్వకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పటికీ అదే నియమం. ఒకవేళ అన్నగారికి వివాహం చేయకుండా తమ్ముడికి వివాహం చేస్తే దగ్గరుండి పెళ్ళి చూడకూడదు అన్నగారు. అతన్ని ఇంట్లోనే అట్టే పెట్టి మేము వెళ్ళి తమ్ముడు పెళ్లి చేసుకొస్తాం, నువ్వు ఇంటి కాపలా ఉండని వెళ్ళాలి. కానీ ఇక్కడ ధర్మరాజు దగ్గరుండి ఆయనే చేశాడు ఈ పెళ్ళి. అన్నగారికి వివాహం అవ్వకుండా తమ్ముడికి వివాహం అవుతే అది దోషమన్నారు. పరివిత్తి అవుతాటవాడు. పరివిత్తి విరహణి వీరహా బ్రహ్మహణి కులకీశ్యావతన్నగ్రతి దిశు వేదమంత్రం ఇది. పరివిత్తి అవుతాడదో పెద్ద దోషం. ధర్మరాజు వివాహం చేసుకోకుండా భీముడికి వివాహం చేశారు. 1. 2, ఇది జాత్యంతర వివాహం, కులాంతరం కూడా కాదు. ఇతడు కురువంశానికి చెందినటువంటి ఆర్య క్షత్రియ సుక్షత్రియ వంశానికి చెందినటువంటి యువకుడు భీమసేనుడు. ఆ అమ్మాయో రాక్షస జాతి తేడా ఉన్నది. ఇదో దోషం, జాత్యంతర వివాహం. కానీ ఆ రోజుల్లో రాక్షస స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి సందర్భములు అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, ఇంకా చాలామంది ఉన్నారు. అందులో పులస్యుడు అనేటటువంటి ఆయన ఒక దేవకాంతను వివాహం చేసుకుని కుబేరుడిని కన్నాడు. కుబేరుడు ఆయన కుమారుడు. తర్వాత రాక్షసలోకంలో యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. చాలా కాలం పట్టింది ఆ యజ్ఞం. పగలంతా యజ్ఞం చేయించేవాడు. రాత్రి అయ్యేసరికి కాస్త అమ్మాయి పక్కన ఉంటే బాగుంటుందనిపించి
కైకసి అని ఒక రాక్షసరాజు గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి పుట్టిన వాళ్లే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ, రాక్షస జాతి. ఇక్కడ భీముడికి రాక్షసి స్త్రీనిచ్చి పెళ్లి చేయడం ఇంకొక దోషం. ఇంకొక మూడవ దోషం ఉన్నది. స్త్రీ పురుష సంగమానికి సాధారణంగా రాత్రి మొదటి యామము, రెండవ యామము సరి అయిన సమయములని నిర్ణయం చేశారు. ఇక్కడ పట్టపగలు సంగమం పెట్టాడు ఈయన, దివా సంగమం. మీరు పగల విహరించండి, రాత్రి మా అబ్బాయి మా దగ్గర ఉండాలి. ఇది మరీ దోషం. తెలిసి ఎందుకు చేశాడు ధర్మరాజు ఈ దోషాలు? ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం విచారణ చేయాలి. ఇంకొక విషయం చెప్పుకున్నాం. ఒక బోయ స్త్రీ 6 కుమారులతో లక్క ఇంటిలో పడుకొని నిద్రపోతూ ఉంటే ఇల్లంటించి వచ్చాడు భీముడు. ధర్మరాజు అంటించమని చెప్పాడు. అది దోషమే పాపం. స్త్రీ హత్య, మానవ హత్య. ఎందుకు చేశాడు ధర్మరాజు ఈ పని? లోకనీతి ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అది దోషమే అయినా రాజనీతిలో దోషం లేదన్నారు. ధర్మరాజు గొప్ప రాజనీతివేత్త. మరుసటి రోజున అక్కడికి ఉన్నటువంటి వారణావత పురప్రముఖులు వచ్చి చూస్తే 5 శవాలు కనిపించాలి అక్కడ. కనిపించకపోతే పాండవులు తప్పించుకున్నారనే వార్త బయటకు వస్తుంది. ఇంకా దుర్యోధనుడు ఊరుకోడు, వెతకడం మొదలు పెడతాడు. పాండవులు ఎక్కడున్నారో సమస్త లోకాలు. పాపం వీళ్ళ దగ్గర ఏమున్నది? రాజ్యమా, కోశాగారమా, సైన్యమా, ఆయుధములా? ఏమీ లేవు. 5 ప్లస్ వాళ్ళ అమ్మగారు. అందులో 5 అన్నదమ్ములు పక్కపక్కన నిలబెడితే గ్రూప్ ఫోటోకి పెట్టినట్టు తేలిగ్గా దొరికిపోతారు మహాపరాక్రమవంతులు. అందులో భీముణ్ణి గుర్తుపట్టడం చాలా తేలిక. అందుచేత రాజనీతిలో ఇది ఒక భాగమని వీళ్ళు తీసుకొచ్చి పెట్టలేదు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు, తిన్నారు, తాగారు, పడుకున్నారు. వీళ్ళు అంటించారు. ఇది రాజనీతి అన్నారు. ఇక్కడ కూడా మేధావి అయినటువంటి ధర్మరాజు రాజనీతిని ప్రయోగించాడు. ఇక్కడ ఉన్నది 6, 5 మగవాళ్ళం. ఆయుధాలు లేవు, బలమా లేదు. కౌరవులతో యుద్ధం చేయాలంటే మనం సైన్య సమీకరణ చేసుకోవాలి. ఒక బలవంతుడైనటువంటి యోధుడైనటువంటి వాడు మనకి సహకారంగా ఉన్నట్టయితే, ఘటోత్కచుడు చుట్టూరా రాక్షసులు చేరారు, సైన్యాన్ని సమీకరించుకున్నాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళి ఆ కొండల్లో తిరుగుతూ ఉండేవాడు. మనకి బలం పెరుగుతుంది. ఏమో రేపు సైన్యాన్ని పెంచుకోకపోతే యుద్ధం వస్తే ఎలా అని ఆలోచించినటువంటి కుంతి, ధర్మరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మామూలుగా మనం మన జాతి స్త్రీని వివాహం చేసుకున్నట్టయితే అబ్బాయి పుడతాడు, వాడు ధర్మాత్ముడు అవ్వచ్చు. పరమ రాక్షసుడు కావాలి మనకి, మాయలు కలిగిన వాడు కావాలి, పరాక్రమవంతుడు కావాలి. అందుచేత రాక్షసుల అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అసలే భీమసేనుడు పరాక్రమవంతుడు, మహాబలాఢ్యుడు. పుట్టేవాడు తప్పకుండా బలవంతుడే పుడతాడు. ఏమో పుడతాడో బలహీనుడు పుడతాడో. అదే దివాసంగమం పెట్టినట్టయితే తప్పనిసరిగా రాక్షసుడు పుడతాడు, సందేహం లేదు అందులో. ఇన్ని ఆలోచించి ధర్మరాజు రాక్షసి అయినటువంటి హిడింబనిచ్చి, హిడింబ ఏం చేస్తుంది? వీడిని స్త్రీ, మన వాడిని ఏం చేయగలదు హిడింబ? రాక్షసునిచ్చి వివాహం జరిపించాడు. ఇంత దూరం ఆలోచించారు. ఘటోత్కచుడు పుట్టాడు. పాండవ యుద్ధంలో, కురుపాండవ యుద్ధంలో బాగా సహకరించాడు. ఇక పాండవులు నెమ్మదిగా బయలుదేరి ఒక్కొక్క అరణ్యమే తిరుగుతూ మత్స్యదేశం, పాంచాల దేశం, త్రిగర్త దేశం, కీచక దేశం పట్టణాల్లోకి వెళ్లకుండా ఆ అరణ్యాల్లో సంచరిస్తూ వెడుతున్నారు. గడ్డాలు పెంచారు, నారవస్త్రములు కట్టారు, వేదమంత్రములు చదవడం మొదలుపెట్టారు. ఋషుల పిల్లల్లాగా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రోజున వ్యాస మహర్షి వారు కనిపించారు. ఆయన ఎదురొచ్చారు. ఆయన వచ్చి నా విషాదోత్ర వచ్చినటువంటి వేదవ్యాస మహర్షికి నమస్కరించి,
చేతులు కట్టుకుని నిలబడ్డారు పాండవుల 5గురు. నాయన మీ గురించి నాకు తెలిసింది, ముందే తెలిసింది. న విషాదోత్ర కర్తవ్య సర్వమేతత్ సుఖావహ. మీకు వచ్చినటువంటి ఈ కష్టం గురించి నాకు ముందుగానే తెలిసింది. మీరు ధృతరాష్ట్ర కుమారుల చేత అధర్మంగా బహిష్కరించబడ్డారు, మీరు పట్టణం నుంచి పంపించేశారు మిమ్మల్ని. అది తెలిసి మీకు పరమహితాన్ని చెయ్యాలని వచ్చాను నేను. ఈ విషయంలో మీరు విచారపడకండి, ఇదంతా మీ మంచి కోసమే జరిగిందనుకోండి. సమాస్తే చైవ మే సర్వే యూయం చైవ న సంశయః దీనతః బాలతశ్చైవ స్నేహం కుర్వంతి మానవాః తస్మాదభ్యధిక స్నేహః యుష్మాసు మమ సంప్రతం. నాకు మీరు వాళ్ళు సమానమే, ఇద్దరూ మనవలే. ధృతరాష్ట్రుడి పుత్రులెంతో పాండవరాజు పుత్రులు అంతే. నాకు ఇద్దరి యందు ఎవరి యందు కూడా నాకు ఒక అధికమైనటువంటి అభిమానం లేదు. కానీ మానవులు దైన్యాన్ని బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు. ఒక తండ్రికి 4 కుమారులు ఉంటే అందులో 4వ వాడో 3వ వాడో కొంచెం ఆర్థికంగా పెద్దవాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు, ధన సంపాదన, వ్యాపారాలు ఉంటే, అందులో ఒకడు కొంచెం బలహీనుడు ఉంటే తండ్రికి ఆ కుమారుడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆస్తిలో కొద్దిగా ఎక్కువ ఇవ్వడమో, ధనం కొంచెం ఎక్కువ ఇవ్వడమో కొంచెం అభిమానం చూపిస్తాడు, దోషం లేదు, బలహీనంగా ఉన్నాడు కాబట్టి. ఆ విధంగానే మీ యందు నాకు ఆదరణ కలుగుతున్నది, ఇప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. మీరు ఇక్కడికి దగ్గరలో ఒక పట్టణం ఉన్నది, ఏకచక్రపురం అని. ఆ పట్టణానికి వెళ్ళండి. ఆ పట్టణంలో మీరు కొంతకాలం ఉండండి. మళ్ళీ ఎప్పుడు బయటికి రావాలో నేను చెబుతాను. భిక్షాటన చేసుకుంటూ జాగ్రత్తగా బయట పడకుండా కాలక్షేపం చెయ్యండి అని చెప్పాడు. తీసుకువెళ్ళాడేమో కూడా పెట్టుకుని. ఒక బ్రాహ్మణ గృహస్థుకు పరిచయం చేసి వారి ఇంటిలో వీరి నివాసం ఉండేలాగా ఏర్పాటు చేసి ఆయన బయలుదేరి వెళ్ళాడు. పాండవుల 5గురు అక్కడ ఉంటూ ఉన్నారు ఏకచక్రపురంలో. ఇది అజ్ఞాతవాసం కాదు, ఇది అరణ్యవాసం అంతకంటే కాదు. వాళ్ళకు వాళ్ళుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రహస్యంగా ఉండదలుచుకున్నారు. కొంతకాలం ఉన్నారు అక్కడ భిక్షాటన చేసుకుంటూ. బ్రాహ్మణ అబ్బాయిలు వస్తున్నారు. వీళ్ళ యొక్క ముఖ కవళికలు చూస్తే సుక్షత్రియుల్లా ఉన్నారు, దేవతా స్వరూపంతో ఉన్నారు. మరి ఏ కారణం చేత భిక్షాటన చేసుకుంటున్నారోనని అక్కడ ఉన్నటువంటి గృహస్థులు, చాలా పెద్ద పట్టణం, అక్కడ ఉన్న బ్రాహ్మణ గృహములు కొన్ని చాలా ఉన్నాయి. వీళ్ళ కోసం ప్రత్యేకంగా పిండి వంటలు చేసి జోలెల్లో వేసేసేవారు. 5గురు వెళ్ళి భిక్షాటన చేసుకొచ్చేవారు. ఈవిడి ఇంటి దగ్గర ఏం చేసేది, తల్లి విస్తరాకులు తయారు చేసేది. ఒక పెద్ద ఆకు తెచ్చిన భోజనాలన్నీ ఆ విస్తట్లో పెట్టి కొద్ది భాగం తీసి మన దగ్గరికి అతిథులు వస్తారు మన ఇంటికి, వారికి పెట్టాలి. అలాగే పశుబలి, కాకబలి కొంత పెట్టాలి బయట. యాచకులు వస్తారు, భిక్షుకులు, వాళ్ళకి పెట్టాలి. మిగతా భాగాన్ని సరిగ్గా 2 భాగాలు చేసేది. ఈ 2వ భాగాన్ని మళ్ళీ 5 భాగాలు 4 చేసేదేమో. ఆవిడికి ఎందుకు ఎంత తింటే చాలా, ఆవిడ పాపం. ఈ పెద్ద భాగం ఉన్నదే మా 2వ అబ్బాయి కొంచెం బలిష్ఠుడు, కొంచెం ఆకలి ఎక్కువ అని పెద్ద అబ్బాయికి పెట్టేది. ఇప్పుడు అలా పెడితే చిన్నన్నయ్యకి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు అంటాడు ఆ తమ్ముడో అన్నయ్యో. అలా అనుకునేవారు కాదు పాపం వాళ్ళు. ఆ విధంగా కాలక్షేపం చేసేవారు. మన వాడికి ఆకలి తీరేది కాదు, అంతా తిన్నా ఇంకా కొంచెం ఉంటే బాగుండుని అనిపించేది. ఇలా ఉండగా ఒక రోజున పాండవులు 4 వెళ్ళారు భిక్షాటనకి. 4 వెళ్ళినా సరిపోయేంత వచ్చేది. భీమసేనుడు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఎందుచేత అమ్మగారితో కబుర్లు చెబుతూ. వారు ఏ ఇంటిలో నివాసం ఉంటున్నారో ఆ ఇంటి యజమాని గృహంలో నుంచి వేడుపులు వినిపిస్తున్నాయి, రోదనలు. నాయన, మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి, నివాసం ఇచ్చినటువంటి గృహస్థు
ఇంటి నుంచి ఏడుపులు రోదనలు వినిపిస్తున్నాయి. పాపం వాళ్ళకి ఏదో కష్టం వచ్చినట్టుంది. వాళ్ళ కష్టం మనం తీర్చాలిరా, మనం సుక్షత్రియులం, దుర్యోధనుడు కంటపడకుండా రహస్యంగా ఇక్కడ కాలం గడుపుతున్నాం మనం, ఈ బ్రాహ్మణుడు మనకి ఈ గృహం ఇవ్వడం వల్ల అన్నాడు. అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకోమ్మా, చేయగలిగిందైతే తప్పకుండా చేద్దామన్నాడు ఆయన. ఆవిడ వెళ్ళింది. అక్కడ రోదనధ్వనులు. ఇది పాండవుల యొక్క ఏకచక్రపుర వాసం. క్షత్రియులు భిక్షాటనం చేయవచ్చా? భిక్షాటనం క్షత్రియుల విధి కాదు. సమాజం బ్రాహ్మణులకు 6 పనులు ఇచ్చింది చేయడానికి. మిగతా వారి 6లో 3 తగ్గించేసి 3 చాలన్నది. కష్టపడద్దు మీరు. 6 ఏమిటంటే యజ్ఞము, యజనము, యాజనము. యజ్ఞం చెయ్యొచ్చు, ఆయన హాయిగా యజ్ఞం చేసుకోవచ్చు. సోమయాజి గారు, అవధాని గారు. యాజనం చెయ్యొచ్చు, ఎవరైనా యజ్ఞం చేయించమంటే యాజనం చేయించవచ్చు, యజ్ఞం చేయించవచ్చు. అంతేనే కానీ క్షత్రియుడు నేను యజ్ఞం చేస్తానని బోర్డు పెట్టుకోకూడదు. యజ్ఞం చేయడానికే అవకాశం ఉన్నది వారికి. క్షత్రియుడై పుట్టి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు యజ్ఞం చేయించాడు త్రిశంకుడి చేత. అప్పటికి బ్రహ్మత్వం వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడయ్యాడు ఆయన. రెండవది అధ్యయనము, అధ్యాపనము. వేద విద్య అంతా నేర్చుకోవచ్చు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. కానీ ఇతరులకు వేదం నేర్పడం మాత్రం బ్రాహ్మణై. మూడవది దాన ధర్మములు, భిక్షాచర్యము. బ్రాహ్మణులు ఈ 2 చేయొచ్చు. ధనం ఉంటే దానం చేయొచ్చు. కాలం కలిసిరాక రిటైర్ అయ్యాను, ఖాళీగా ఉంటే ఓ జోలి వేసుకుని భిక్షాటనానికి కూడా వెళ్ళవచ్చు. బ్రాహ్మణుడికి ఉందా అవకాశం. ఇతరులు ఎవరూ చేయకూడదు ఆ పని. ఎంత కష్టకాలమైనా కూడా పైవాళ్ళు కింద పని వాళ్ళ పని చేయొచ్చు. అంటే బ్రాహ్మణుడు ఏదైనా ఇతర పనులు చేయవచ్చు, ఏదైనా ఆపద్ధర్మంగా. కింద వాళ్ళు బ్రాహ్మణ పని అసలు చేయకూడదన్నారు, ఆపద్ధర్మంలోనైనా సరే. కానీ పాండవులు చేశారు. ఎందుకు చేశారు? ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టించాడు ఈ ఆపద్ధర్మం అనేటటువంటి దాన్ని. ఆపదలను తరించడానికి సంజయుడు వచ్చాడు రాయబారానికి ఉద్యోగ పర్వంలో. ఓ మాట అన్నాడు సంజయుడు, ఓ మాట విసిరాడు. మీరు హాయిగా భిక్షాటనం చేసుకు బతకండయ్యా, ఎందుకు కౌరవులను చంపి రక్తపాతం సృష్టించి బంధువులందరినీ చంపి రాజ్యం కావాలంటారు? అది కూడా కురుదేశంలో భిక్షాటన చెయ్యొద్దు. యాదవ దేశం ఉన్నది అక్కడ, లేకపోతే పాంచాల దేశం ఉన్నది, అక్కడికి వెళ్ళి భిక్షాటనం చేసుకోండి. అప్పుడప్పుడు అడవులకు వెళ్ళి ధర్మ కార్య సంబంధమైన విషయాలు చర్చించుకో మునులతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఆపద్ధర్మంలో ఆపదలను తరించడం కోసం ఎంతటి అకార్యమైనా చెయ్యాలి, అంతేనే కానీ నేను ఆపద్ధర్మంగా ఆ పని చేయను, నేను నా స్వధర్మానికే కట్టుబడి ఉంటానని మడిగట్టు కూర్చుంటే వాడు దోషన్నారు, నిందించబడతాడన్నారు. అయితే ఆపద్ధర్మంలో బ్రాహ్మణులు చేయవలసినటువంటి పని క్షత్రియులైన మేం చేస్తే పాపం వస్తుంది కదా, ఆ పాపం పోవడానికే కదా బ్రహ్మదేవుడు ప్రాయశ్చిత్తం పెట్టాడు. మేము రాజసూయ యాగం చేయడం వల్ల పాపం పోయింది కదా అన్నాడు ధర్మరాజు. ఇక్కడ భిక్షాటనం చేస్తూ ఉన్నారు ఏకచక్రపురంలో. అయితే భారతం ప్రారంభంలోనే ఆదిపర్వం మొదట్లోనే 2 విషయాలు చెప్పారు, ఎప్పుడైనా అవసరం వస్తే ఉంటాయని. ఒకటి సమంత పంచకం. పరశురాముడు క్షత్రియులందరినీ అనేక పర్యాయములు వధించి వాళ్ళ రక్తంతో కురుక్షేత్రం అనేటటువంటి ప్రదేశంలో 5 మడుగులు తయారు చేశాడు. దాన్నే సమంత పంచకం అన్నారు. పవిత్రమైనటువంటి భూమి, దాన్నే కురుక్షేత్రం అన్నారు. కురు అనేటటువంటి రాజు పాండవులకు పూర్వీకుడు, చంద్రవంశపు రాజు. యజ్ఞం చేద్దామని ఈ ప్రదేశాన్ని భూమితో దున్నాడట. అందుకని కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. అక్కడే కౌరవ పాండవులకు యుద్ధం జరిగింది. ఇప్పటికీ కూడా హర్యానా రాష్ట్రంలో ఉన్నది ఈ ప్రదేశం. ఇప్పటికీ కూడా సూర్యగ్రహణ చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పితృతర్పణాలు చేస్తారు. లక్షలాది మంది వెళ్ళి అక్కడ ఉన్న అందుబాటులో ఉన్నటువంటి సరస్సులు, నదిలో గంగానది ఉన్నది. అక్కడ గంగానదికి ఉత్తరాన్న ఉన్నదే హర్యానా, దక్షిణాన్న ఉన్నదే పాంచాలం అని చెప్పుకున్నాం, పంజాబ్.
ద్రుపదుడిది పాంచాల దేశం, ద్రోణుడికి వచ్చినటువంటిది హర్యానా అని పిలువబడేటటువంటి ఉత్తర పాంచాలం అని అనుకున్నాం. పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇంకా రెండవది, కురుపాండవులు యుద్ధం చేసినప్పుడు 18 అక్షోహిణీలు, అక్షోహిణి అంటారు, అక్షౌహిణి అని కూడా అంటారు, సైన్యం పాల్గొన్నది. ఒక చోట నేను ఉపన్యాసం చెప్పాను చాలా కాలం క్రితం. వేదిక దిగ్గానే ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రిటైర్ అయ్యానన్నారు. సంతోషం బాబు అన్నా. అక్షోహిణి అంతే ఎంతండి అన్నారు. ఇదేమన్నా కంప్యూటరా, గూగుల్లో నొక్కగానే రావడానికి? నాకు తెలుసు, రేపు వస్తారా మీరు అన్నాను. కానీ నాకు ఇప్పుడే చెప్పండి అన్నాడు ఆయన. మీరు రేపు వస్తే వివరంగా చెబుతాను, 5 నిమిషాలు పడుతుందన్నా. లేదు లేదు, నాకు ఇప్పుడే చెప్పండి అన్నారు. సుమారు 192,000 వరకు ఉంటుందండి అన్న. అనుకోకుండా రాత్రి పుస్తకం దొరికింది నాకు, పెద్ద బాల శిక్షణ, అందులో కనపడింది. మరుసటి రోజు వివరంగా చెప్పి, ఆయన ఉన్నారో లేదో తెలియదు కానీ, అక్షోహిణి అంటే ఎంత, నిన్నో ప్రశ్న వచ్చింది. అక్షోహిణిలో ఎంతమంది సైన్యం పాల్గొన్నారు? ఏదో లెక్క చెప్పారేమో అనిపిస్తుంది నాకు, చెప్పాలి కాబట్టి. ఆ రోజుల్లో ఉన్నటువంటి భూమిని పాలించేటటువంటి రాజు అనేటటువంటి వాడు, ఏ దేశపు వాడైనా సరే, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో గుర్తించబడినటువంటి అన్ని దేశాల రాజులు యుద్ధానికి వచ్చారు. యుద్ధం అంటే, యుద్ధానికి వెళ్ళడం అంటే మనకు పెళ్ళికి వెళ్ళినంత ఆనందంగా వచ్చేవారు క్షత్రియులైన వాళ్ళు, ఆయుధ జీవులు వాళ్ళు. యుద్ధంలో శక్తిని ఉపయోగించి యుద్ధం చేసి మరణిస్తే, వీరమరణం పొందితే స్వర్గం వస్తుందట. ఎంత వృద్ధులైనా చెప్పుకున్నాం. బాహ్లికుడు వచ్చాడు, ఏనాటి కాలం వాడాయన, భీష్ముడికి పెద్ద తండ్రి, భీష్ముడి తండ్రి అయినటువంటి శంతనుడికి అన్నగారు. భీష్ముడికే 238 సంవత్సరాలేమో అనిపిస్తుంది అప్పటికి. ద్రోణుడికి అశీతి పంచకహ అన్నారు, 400 ఏళ్ళని లెక్క చెప్పాం. వ్యాసుల మాట అది. అశీతి పంచకహ అంటే 5 × 80, 400 సంవత్సరాలు. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు యుద్ధరంగానికి వచ్చారు. అయితే అక్షౌహిణికి ఏదో ఒక క్రమ పద్ధతిలో లెక్క చెప్పాలి కాబట్టి, ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిభటులు కలిపితే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రములు, 5 కాలిబంటులు నేల మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళని ఒక పత్తి అంటారు. అటువంటి 3 పత్తులు కలిస్తే ఒక సేనాముఖం, 3 సేనాముఖములు కలిస్తే ఒక గుల్మం, 3 గుల్మములు కలిస్తే ఒక గణం, 3 గణములు కలిస్తే ఒక వాహిని. ఒక్కొక్క వర్గానికి నాయకుడు ఉంటాడు. వాహినికి వాహిని అధిపతి ఉంటాడు. 3 వాహినులు కలిస్తే ఒక పృతనకు అధిపతి ఉంటాడు. మళ్ళీ 3 పృతనలు కలిస్తే ఒక చెమువుకి అధిపతి చెమూపతి. 3 చెమువులు కలిస్తే ఒక అనీకిని, 10 అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి. ఇది ఒక లెక్క. ఇలాంటివి 18 అక్షౌహిణీలు పాల్గొన్నారన్నారు. ఒక అక్షౌహిణికి మొత్తం లెక్క పెట్టినట్లయితే 21,870 రథాలు. రథంలో 2 ఉంటారు, నడిపే అబ్బాయి ఒక ఆయన, యుద్ధం చేసే ఆయన ఒక ఆయన. అలాగే 21,870 ఏనుగులు, నడిపే మావటి ఉంటాడు, యుద్ధం చేసే యోధుడు ఉంటాడు. 65,610 గుర్రాలు ఉంటాయి. గుర్రం మీద ఒక ఆయనే కూర్చుని యుద్ధం చేస్తాడు. 1,09,350 మంది యోధులు అన్నారు. ఇవన్నీ కలిపితే సుమారుగా 2 లక్షలు దాటింది, 2,62,000 దాకా వచ్చింది. ఇలాంటివి 18 అక్షౌహిణీలు, 30-40 లక్షల మంది అన్నారు. ఇలా లెక్క పెడితే 21 లక్షలే. ఓ చోట ఎక్కడో చూసా 60 లక్షల మంది పాల్గొన్నారన్నారు. ఒక్కొక్క లెక్క చెప్పినా ఇది అక్షౌహిణి. అక్షౌహిణిలో నేల మీద నిలబడి యుద్ధం చేసేటటువంటి వాళ్ళు మాత్రం 1,10,000 వరకు ఉన్నారు. ఎంతమంది మిగిలారు అది చెప్పుకుందాం. యుద్ధం అయ్యేటప్పటికి ఎంతమంది మిగిలారంటే మొత్తం 11 మంది యోధులు. ఇటువైపు 7, 8 అందాం, అటువైపు 3. పాండవ పక్షంలో మిగిలినటువంటి 7, 8 మంది ఎవరంటే, ఆ పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి కృష్ణుడు బాబాయ్ శని కుమారుడు, మహాపరాక్రమవంతుడు. భగదత్తుడు అతన్ని చంపడానికి కత్తెత్తితే కృష్ణుడు అర్జునుడికి చూపించి ఎవరి వైపో గురి చూసిన బాణాన్ని ఇటు వెయ్యి అంటే
ఆ చెయ్యి నరికాడు. భగదత్తుడు చెయ్యి, నరకాసురుడు కొడుకు భగదత్తుడంటే ద్రోణపర్వం. భగదత్తుడు 4 తిట్లు తిట్టాడు. దర్భాసనం పరుచుకుని యోగాసనం వేసి కూర్చున్నాడు. కిందపడి లేచి ఒళ్ళు దులుపుకున్న సాత్యకి కత్తి తీసి తల నరికాడు భగదత్తుడికి. అతడు సాత్యకి. ఇంకొక్కడు మిగిలాడు పాండవ పక్షంలో, ధృతరాష్ట్రుడు కుమారుడు. 100 మంది కాక ఇంకొక ఆయన. ధృతరాష్ట్రుడు గాంధారి గర్భవతిగా ఉండగా ఆయనకి సేవ చేయడానికి ఒక అమ్మాయిని పెట్టారు. ఆవిడికి కలిగిన వాడు ధృతరాష్ట్రుడు వల్ల. యుయుత్సుడు అన్నారు, దుర్యోధనుడి కంటే పెద్దవాడే. ధర్మరాజు యుద్ధానికి 5 నిమిషముల ముందు యుద్ధంలో అటువైపు నా సైన్యం ఇటువైపు నీ సైన్యం మోహరించి ఉండగా ఉన్నట్టుండి కవచం తీసి కత్తి కింద పెట్టి విల్లు ధనుర్బాణముల కింద పెట్టి చెప్పులు విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కౌరవ సైన్యం వైపు. కంగారు పడ్డారు, ఏమిటి ఈ క్షణంలో యుద్ధం మానేసి ఇలా వెళుతున్నాడు, యుద్ధం జరగదా అనుకున్నారు. కృష్ణుడికి తెలుసు. కృష్ణుడు, అర్జునుడు, భీముడు అంతా వచ్చారు, 4 పాండవులే. వెళ్ళి భీష్ముడికి నమస్కారం చేశాడు. ఆశీర్వదించి యుద్ధం చేస్తున్నాను తాత అన్నాడు. ప్రతిపక్షంలో సైన్యాధిపతి అయిన ధర్మరాజా, నువ్వు కనుక ఇలా రాకపోతే నువ్వు ఓడిపోవాలని శపించేవాడిని, నువ్వు వచ్చావు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను, విజయం కలుగుతుంది నీకు అన్నాడు. నువ్వు ఇక్కడ రథం మీద నిలబడితే నాకు విజయం ఎక్కడ కలుగుతుంది తాత అన్నాడు. బాబు, నేను యుద్ధం చేయడానికి వచ్చాను, రథంలో నిలబడ్డాను, ఇప్పుడు అడక్కనన్నది, నీకు యుద్ధం బరువైనప్పుడు రా చెబుతాలే అన్నాడు. ద్రోణుడి దగ్గరకు వచ్చాడు. ఆయన ఏం వాయిదా పెట్టలేదు. నా చేతిలో ధనుర్బాణములుంటే నన్ను జయించడానికి దేవేంద్రుడికైనా సాధ్యం కాదు, విష్ణువు కూడా ఏమీ చేయలేడు నన్ను. అయితే నేను కనుక చెడు మాట విన్నట్టయితే, అందులో నాకు బాగా ఇష్టమైనటువంటి మా అబ్బాయి గురించి ఏదైనా చెడు వార్త విన్నట్టయితే అస్త్ర సన్యాసం చేస్తాను, అప్పుడు యుద్ధం ఆపుతా అన్నాడు. రికార్డు చేసి పెట్టుకున్నాడు, ఈయన ఎందుకైనా ఉంటుంది భవిష్యత్తులోనని. కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. నాయన, నేను చిరంజీవినయ్యా, నాకు మరణమే లేదు, కాబట్టి నీకు విజయం కావాలని ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళిరా అన్నాడు. తిరిగి వస్తూ సగం దూరం వచ్చాక ఆగి వెనక్కి తిరిగి, కౌరవ సైన్యంలో నుంచి ఎవరైనా సరే మా పక్షానికి వచ్చినట్టయితే వాళ్ళని మా సోదరుడి కంటే ఎక్కువగా భావిస్తాను రండి అన్నాడు. ఈ యూసుడు వచ్చాడు, అతని సైన్యాన్ని తీసుకుని, అందుకని బతికి బయటపడ్డాడు. 8 మంది అయ్యారు. కౌరవపక్షంలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఈ 3 రాత్రి వెళ్ళి మౌసల పర్వంలో పాండవులందరినీ సంహరించారు. ఈ విధంగా ఇంతమంది మిగిలారు. 18 అక్షౌహిణీలు కూడా అయిపోయింది. ఏదో సారథులు కొద్దిగా ఉండొచ్చు. ఇంకా యుద్ధంలో చాలామంది ఉంటారు. మనం చెప్పుకున్న లెక్క సరైంది కాదంటాను. ఎందుకంటే మధ్యాహ్నం అయ్యేసరికి భోజనాలు తెచ్చేవాళ్ళు, గుర్రాలకి దాణా తెచ్చేవాళ్ళు, మధ్యాహ్నం కాసేపు ఆపుకుని యుద్ధం ఆపు చేసి గుర్రానికి మంచినీళ్ళు పట్టే నీళ్లు తెచ్చేవాళ్ళు, యుద్ధం చేసే వాళ్ళకే మంచినీళ్ళు, అంతేకాదు దెబ్బలకి మందులకి లేపనాలు రాసే ఆయుర్వేద వైద్యులు, వీళ్ళంతా పాల్గొన్నారు ఆ యుద్ధరంగంలో. ఇది అక్కడ ఉన్నటువంటిది. ఇక మనం కథలోకి వచ్చినట్టయితే అక్షోహిణి గురించి చెప్పుకున్నాం. సుమారు 2,20,000 మంది అని ఒక అంకె పెట్టుకుందాం. అలాంటివి 18 అక్షౌహిణీలు పాల్గొన్నటువంటి, నాకు తెలిసి ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ సంగ్రామం భారత యుద్ధమే. మొదటి ప్రపంచ యుద్ధం అని దేన్నో అంటాం, కానీ తరువాత కుంతీదేవి వెళ్ళింది ఆ గృహస్థు ఇంటికి. రోధిస్తున్నారు వాళ్ళంతా. ఆయన అంటాడు, నేను నీకు ముందే చెప్పాను అసలు ఈ ఊళ్ళో ఉండొద్దని, వేరే గ్రామానికి వెళ్ళిపోదామని, నువ్వే వినలేదు నా మాట. మా పుట్టిన ఊరిది, మా నాన్నగారు ఇక్కడే పుట్టి పెరిగి మరణించారు, మా తాతగారు ఇక్కడే పుట్టి పెరిగి మరణించారన్నావు. చూడు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో, నా ప్రాణానికి హాని వచ్చింది, ఏం చేస్తాను, నేనే మరణిస్తాలే అన్నాడు. కన్న కూతురు నేను పంపించను, ఇల్లడ పెట్టాడు బ్రహ్మదేవుడు నా దగ్గర ఈ అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టి వివాహం చేసి పంపించమని. అలాగే చిన్నపిల్లవాడు వాడు, రేపు పొద్దున్న వంశాన్ని వృద్ధి చేయవలసినటువంటి వాడు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వవలసిన వాడు, వాడినేం పంపిస్తాను, ఈ కష్టమంతా నాకే వచ్చింది, నేనే పెడతానంటాడు ఆయన.
భార్య అంటుంది, నాథ మిమ్మల్ని వివాహం చేసుకున్నాను, జీవితంలో చాలా కాలం గడిపాను, 2 సంతానాన్ని కన్నాను, నా ధర్మాన్ని పతివ్రతగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, ఇంక నేను చేయవలసిందే ఉన్నది. మీరు జీవించి ఉండగా నేను మరణిస్తే నాకు ఉత్తమ గతులు కలుగుతాయి. అదీకాక రాక్షసులు ధర్మాత్ములు అంటారు, మగవాళ్ళు పెడితే చంపుతారు, స్త్రీలు పెడితే చంపకుండా వదిలిపెట్టచ్చు, అందుచేత నేను పెడతానన్నది. భర్త కష్టసుఖాల్లో సహాయపడడం భార్యకి ధర్మం. ఆ పరిస్థితిలో ప్రాణం పోయినా ఉత్తమ గతులు కలుగుతాయి భార్యకి అన్నది. అమ్మాయి వచ్చింది, నాన్న ఏదో ఒక రోజు నన్ను పెళ్లి చేసి ఇంకొకరికి ఇచ్చి పంపిస్తారా? పంపించేది ఇప్పుడే పంపించాను అనుకోండి, ఈ రాక్షసుడికి నన్ను అప్పచెప్పండి, మీ రుణం తీర్చుకుంటాను మీరు నాకు జన్మనిచ్చినందుకు అన్నది. ఆ కుర్రవాడు గడ్డి పరకలాంటి చిన్న పొల్ల తీసుకుని, ఈ రాక్షసుడిని ఈ కర్రతో చంపేస్తాను నేను, మీరు ఏడవకండి అంటాడు. ఏం జరిగింది నాయన అని కొంచెం కామా రావాలి కదా, అడగడానికి నిలబడి ఉన్నది, చూస్తూ ఉన్నది, అంతా వింటూ ఉన్నది. ఏం జరిగింది బాబు అన్నది. ఆయన చెప్పాడు, ఏమీ లేదమ్మా, వేత్రకీయ గృహం అంటారు ఈ నగరాన్ని, అదో పేరు వేత్రకీయ గృహం. దీనికి రాజుగారు ఉన్నాడు, కానీ బలహీనుడు. ఇక్కడికి దగ్గరలో 2 క్రోసులంటే 4 మైళ్ళ దూరంలో అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు, బకాసురుడు వాడి పేరు. పట్టణం మీదకి వచ్చి పడి తినేస్తున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిని పడితే వాళ్ళని. అప్పుడు ఈ పట్టణంలో ఉన్న పెద్దవాళ్ళంతా కలిసి ఓ సంధి చేసుకున్నారు అతనితోటి. అప్పుడు ఒప్పుకున్నాడు. రోజు పొద్దున్నే వంటలు చేసి బండి నిండా భోజనాలు ఆ రాక్షసుడికి. 2 దున్నపోతులు బండి తీసుకెళ్ళడానికి, ఒక మనిషి, వీళ్ళందరినీ తినేస్తాడు వాడు. అలా రోజు క్రమం తప్పకుండా వెళ్ళినట్టయితే పట్టణం మీదకి వచ్చి పడ్డావు, లేకపోతే వచ్చి అందరినీ ఒకేసారి చంపేస్తానన్నాడు. ఈరోజు మా వంతు వస్తుంది, ఎప్పటికో ఎన్నేళ్లకో వస్తుంది వంతు, చెబుతారు రేపు మీది వంతు అంటారు. ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి ఆ బడ్డి తోలుకుని. అన్నం వండుతాం, దానికి ఏం బాధ లేదు, కానీ కుటుంబం పోతున్నది. గృహ యజమాని పోతే గృహానికి ఇంకా ఆవిడ ఇంకో మాట అన్నది, ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి నేను పెళ్ళిళ్ళు చేయలేను, మీరు మరణించినట్టయితే నా బతుకు దుర్భరమే. అమ్మాయిని ఎవరో బలాఢ్యుడు వచ్చి బలవంతంగా లాక్కుపోతాడు, అబ్బాయి చెడు తిరుగుళ్ళు తిరిగి పండితుడు కాలేడు వాడు. అందుచేత మీరుండండి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, మీరు కావాలంటే భర్త పోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకుంటే తప్పు, కానీ భార్య పోతే భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, యజ్ఞయాగాది కర్మలు చేయవచ్చు, మళ్ళీ సంతానాన్ని కనవచ్చు అన్నది ఆ భార్య. ఈరోజు మా వంతు వచ్చిందమ్మా అన్నాడు. అయితే ఒక అవకాశం ఉన్నది, మనం డబ్బులు ఇచ్చినట్టయితే డబ్బులు ఇచ్చినట్లయితే ఎవరినైనా కొని పంపించవచ్చు, పెడతారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు అన్నది. అప్పుడు కుంతీదేవి అన్నది ఆ బ్రాహ్మణుడితోటి, న విషాదస్త్వయా కార్యః భయాదస్మాత్ కథంచన ఉపాయః పరిదృష్టోత్ర తస్మాన్ మోక్షాయ రక్షసః. నీవు రాక్షసుడి వల్ల దుఃఖించవలసిన పని లేదయ్యా, నా దగ్గర ఉపాయం ఉన్నది అన్నది. ఈ ఆపద నుంచి విముక్తి పొందడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది అన్నది. ఏం ఉపాయం అమ్మా అది అన్నాడు ఆశగా పాపం ఆయన. ఏమీ లేదయ్యా, వంట చేయించండి, కావలసినంత వంట చేయించండి, నాకు 5 అబ్బాయిలు ఉన్నారు, ఒక అబ్బాయిని పంపిస్తాను, వాడు పెడతాడన్నది. అయ్యయ్యో ఎంత పాపం, బ్రాహ్మణ హత్య, మీరు బ్రాహ్మణ, మీరు బ్రహ్మహత్యా దోషం, అంతకంటే నేనే మరణించడం మంచిది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని, శరణు వేడుకున్నటువంటి వాళ్ళని, ప్రాణాల కోసం ప్రార్థిస్తున్న వాడిని చంపడం చాలా నీచమైంది, పండితులు అసహించుకుంటారమ్మా అన్నాడు. అప్పుడు కుంతంటుంది, మమాప్యేషామతిర్బ్రహ్మన్ విప్రారక్ష్యా ఇతి స్థిరా నాప్యనిష్టః పుత్రో మే యది పుత్రశతం భవేత్. బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణులను రక్షించాలన్నదే నా స్థిరమైనటువంటి అభిప్రాయం.
మీకు వచ్చినటువంటి కష్టాన్ని తొలగించి మిమ్మల్ని ఆపదల నుంచి రక్షించాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతేనే కానీ నాకు 100 మంది కొడుకులుంటే అందులో ఒకడు అయిష్టుడైన వాడు ఎవరైనా ఉంటారయ్యా. ఈ రాక్షసుడు నా కుమారుణ్ణి ఏమీ చేయలేడు, సమర్థుడు గాడు నా కుమారుణ్ణి చంపడానికి. నా కొడుకు చాలా శక్తి కలిగిన వాడు, మంత్రసిద్ధి పొందినవాడు, తేజస్శాలి మావాడు. తెలుగులో నన్నయ్య గారు అంటారు, ఏనును దీనిని తలచి మహీనుత విప్రవధయదసహింపక మరినాసూను సమర్పించితి మత్సూను వధింపంగా రక్కసునకు వశంబే. నా కొడుకును చంపడానికి సమర్థుడు కాడా రాక్షసుడు. ఖలుని అసురుని ఓర్వబోపెడు బలయుతుగా ఎరిగి కొడుకు పని చెదగాక ఇమ్ముల శతపుత్రులు గల ధన్యులకైనను అనిష్టుడగు తనూజుడు కలడే. 100 మంది కొడుకులున్నా ఎవరు అయిష్టుడు ఉండడయ్యా. మా అబ్బాయి మహాబలవంతుడు, మంత్రసిద్ధి కలిగిన వాడు. అబద్ధమా అంటే ఏదో మంత్రం ఉండే ఉంటుంది. ఆయుధ విద్య నేర్చుకుంటూ ద్రోణుడి దగ్గర మంత్రసిద్ధి కూడా పొంది ఉంటారు. క్షత్రియులే కాబట్టి అర్హత ఉన్నది. ఏదో మంత్రం నేర్చుకుని అనుష్ఠానం చేసే అవకాశం లేకపోలేదు. అదీగాక ఆపద వచ్చినప్పుడు చిన్న అబద్ధమాడినా పర్వాలేదన్నారు పెద్దలు. శుక్రాచార్యులు వారే నీతి చెప్పాడు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకండి మీరు, మా అబ్బాయి దగ్గర మంత్రసిద్ధి ఉన్నదని. ఎందుచేతనంటే అంతా వచ్చి అడుగుతారు, నాకు నేర్పండి అంటే నాకు నేర్పండి అని. మా పిల్లల్ని ఇబ్బంది పెడతారు. గురువుగారు అనుమతి లేకుండా ఇంకెవరికి మంత్రం నేర్పకూడదు. అందుచేత మీరు మాత్రం ఎవరికీ చెప్పొద్దన్నది. సరేనమ్మా అన్నాడు. భీముణ్ణి పిలిచారు. ఇదబ్బాయి పరిస్థితి పెడతావా అన్నారు. పెడతాను కానీ కొంచెం ఆకలిగా ఉంది, ముందు నాకు భోజనం పెడితే పెడతానన్నాడు. ముందు మా వాడికి వంట చేయండి, తర్వాత రాక్షసుడికి వంట చేయండి అన్నది ఆవిడ. కడుపు నిండా ఫోన్ చేశాడు. బండి కట్టుకుని బయలుదేరాడు. నిదానంగా వెళ్ళాడు నెమ్మదిగా. యమునా నదీ తీరం, అది గంగా తీరం కాదు, యమునా తీరం. బండి ఆపు చేసి, మామూలుగా అయితే గుహ దాకా వెళ్ళాలి, అక్కడన్నీ అస్థికలు కనిపిస్తూ ఉన్నాయి. రాక్షసుడు తిన్నవాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి వారి జాబితా. రాక్షసుడు వాడే వస్తాళ్లే, వచ్చే వరకు ఖాళీగా కూర్చుని ఏం చేస్తామని ఆ మూతలు తీసి తినడం మొదలుపెట్టాడు. రాక్షసుడు ఆలోచించాడు, ఇంకా ఎవరూ రాలేదు, ఇంత పొగరా వీళ్ళకి, నియమాన్ని ఉల్లంఘించారు, వీళ్ళ సంగతి చూసేస్తానని కొండ మించి చూస్తే కిందెవడో కనిపిస్తున్నాడు భోజనం చేస్తూ. నా కోసం తెచ్చిన భోజనాన్ని నువ్వు తింటావా అని గబగబా వచ్చి ఒక గుద్దాడు నడ్డి మీద. ఏమీ చెలించలేదు. హాయిగా స్థిమితంగా తిని యమునా నదికి వెళ్ళి మంచినీళ్ళు తాగి కాళ్ళు చేతులు కడుక్కొని పంచి కొంచెం సర్ది పైకి కట్టుకుని దా ఇప్పుడు అన్నాడు. అక్కడ చెట్లన్నీ విరిగిపోయాయి, రాళ్ళన్నీ విసురుకున్నారు. రాక్షసులంతా అతని అనుచరులు భయపడి చూస్తూ ఉన్నారు భయంతో. ఆ రాక్షసుడిని ఎముకలు విరిచి పిండి పిండి చేసి నుగ్గు చేసి చంపాడు. వాళ్ళు పారిపోవడం మొదలు పెడితే అనుచరులు వెనక్కి పిలిచి, మీరు ఎప్పుడైనా కానీ ఏకచక్రపురంలో ఉన్నటువంటి ప్రజలకు హాని చేస్తే మీకు ఈ గతే పడుతుంది, జాగ్రత్త అన్నాడు. చెయ్యం బాబోయ్ అన్నారు. అప్పుడు ఆ శరీరాన్ని తీసుకొచ్చి చచ్చినటువంటి బకాసురుడి శరీరాన్ని కోటగుమ్మం దగ్గర పెట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళి విభూది రాసుకుని మంత్రాలు మొదలెట్టాడు. అప్పటికి చీకటి పడుతుంది. సాయంత్రం భోజనం అన్నమాట ఇది, రోజుకి ఒకసారి భోజనం. వార్త అందింది. పొద్దున్నే ఎవరో వచ్చి చూశారు. భయంకరమైన రాక్షస శరీరం. ఎవరు చంపారంటే ఎవరు చంపారంతా వచ్చి ఆశ్చర్యంగా చూస్తే ఇవాళ ఎవరి వంతుని చూసి బ్రాహ్మణుడిని పట్టుకున్నారు. ఏమండి మీది కదా వంతు, ఎలా జరిగిందన్నారు. ఏమో తెలియదండి, నేను దుఃఖపడుతున్నాను, మా వంతు వచ్చింది ఎలాగా అని. ఇంతలో ఎవరో మంత్రశక్తి కలిగిన వాడు ఒక ఆయన వచ్చాడు. నాకేం భయం లేదు, రాక్షసుడి నుంచి నేను తప్పించుకుంటాను, వంటలు మాత్రం బాగా చేయించండి అన్నాడు. ఆ చేసిన వంటలు పట్టుకెళ్ళాడు. మరి రాక్షసుడిని చంపాక ఏమయ్యాడో అక్కడి నుంచి అటే వెళ్ళాడేమో అన్నాడు. భయపడ్డ వాళ్ళే యజ్ఞం చేశారు దేవతల ప్రీతి కోసం ఆ పట్టణంలో వాళ్ళు. పట్టణంలో వాళ్ళంతా చూడడం అయిన తర్వాత పక్కనున్న పల్లెల్లో వాళ్ళు వచ్చి చూడడం మొదలెట్టారు ఈ కళేబరాన్ని ఆశ్చర్యంగా. ఈ విధంగా ఇంకా కొద్ది కాలం ఉండగా ఒక పర్యాయం
ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ రోజుల్లో బ్రాహ్మలు ఒక చోట ఇల్లు కట్టుకుని స్థిరంగా నివాసం ఉండేవారు కాదు ఈ రోజుల్లో ఉన్నట్టుగా. విదురుడు అంటాడు, ఒక చోట స్థిరంగా నివాసం పెట్టుకుని దేశ విదేశాలు సంచరించినటువంటి బ్రాహ్మణుణ్ణి, పక్క దేశపు రాజు వస్తే యుద్ధం చేయడానికి భయపడేటటువంటి రాజుని మెడకో బండరాయి కట్టి నదిలో పాడేయమన్నాడు. రాయి కట్టకపోతే మళ్ళీ లేచి వస్తారు వాళ్ళు. ఆ రోజుల్లో వార్తాహరులు బ్రాహ్మలే. రుక్మిణీదేవి వివాహానికి ముందు విదర్భ దేశానికి వెళ్ళి భీష్మకుడి దగ్గరికి వెళ్ళి ద్వారకా నగరాధీశుడైనటువంటి కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్పేవారు. అమ్మాయికి కూడా చెప్పేవారు అవకాశం చూసుకుని. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి రుక్మిణి యొక్క అందసందాలు చెప్పేవారు. అందుచేత కృష్ణుడికి రుక్మిణి అన్నా, రుక్మిణి కృష్ణుడన్నా ప్రేమ ఏర్పడింది వాళ్ళల్లో వాళ్ళకి, చూడకపోయినా ఒకళ్ళనొకళ్ళని. ఆ విధంగా వార్తలు పట్టుకెళ్ళేవాళ్ళు వీళ్ళు. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఇంక ఈ గృహస్థులు ఉండేవారు. వీళ్ళ పని ఏమిటంటే ఎవరు అతిథులు వస్తారా అని చూసేవారు. ఆముక్తమాల్యదని శ్రీకృష్ణదేవరాయలు గారు రాశారు. అందులో ఆయన ఒక వర్ణన చేస్తూ విష్ణుచిత్తుడు అనేటటువంటి వైష్ణవ బ్రాహ్మణుడు, ఆళ్వారుల్లో ఒక ఆయన విష్ణుచిత్తుడు పెరియార్. ఆ దండె నిండా తువ్వాళ్ళు ఉండేవిట. ఓ పెద్ద పెద్ద బాణ నిండా నలుగు పిండి, ఇంకొక బాణ నిండా నూనె. ఎవరైనా అతిథులు వస్తే వీళ్ళే వెళ్ళి 4 రోడ్ల కూడల్లో నిలబడి దారిపోయేటటువంటి అతిథుల్ని పిలిచి తీసుకొచ్చి, మరి ఇంట్లో భార్య అంత అన్నం ఉండేదో కానీ వచ్చిన వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి నలుగు విండి పెట్టుకుని నది బయట నీరు లేదా నదీ స్నానం చేసి ఇంటికి వచ్చాక చక్కటి భోజనం పెట్టి, భోజనం అయ్యాక ఆయన హాయిగా విశ్రాంతిగా కాలు మీద కాలేసుకుని పడుకుంటే ఆ కాళ్ళు పిసుకుతూ, మహాత్మా మీరు ఏ ఏ దేశాలు సంచరించారు, ఏ ఏ ప్రాంతాలు చూశారు, ఆ దేశాల్లో ఉన్న విశేషాలు ఏమిటి ఇలా అడిగేవారు. ఆయన చెబుతూ ఉంటే ఆనందంగా వింటూ ఉండేవారు విసిరికర్రతో విసురుతూ. అలాగే ఈ బ్రాహ్మణుడి ఇంటికి వస్తే బ్రాహ్మణుడు ఆదరించి చక్కగా భోజనం పెట్టాడు ఆ అతిథికి. పాండవులు కుంతి పక్కకు చేరారు. మహాత్మా మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, సంచరించారని ఆయన తన అనుభవాలన్నీ చెప్పాడు. కురుదేశం ఉన్నది, కౌరవులు పరిపాలిస్తున్నారు, ధృతరాష్ట్ర మహారాజు అని దేశాలు విదేశాల గురించి చెబుతూ, పాంచాల దేశంలో ద్రుపదుడు అనేటటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు. దక్షిణ పాంచాలం పంటలు చక్కగా పండుతాయి, పశువులకి మేతకి లోటు లేదు, ధర్మాత్ములైనటువంటి ప్రజలు, పరాక్రమవంతుడైనటువంటి వాడాయన. ఈ మధ్యనే ఆయన వాళ్ళ అమ్మాయికో స్వయంవరం ప్రకటించాడు. ఫలానా తేదీన స్వయంవరం, అంతా దేశ దేశాల వాళ్ళు వెడుతూ ఉన్నారు, మీరు కూడా వెళ్ళి ప్రయత్నించండి. దానికి ఓ మత్స్యయంత్రం పెట్టాడు, ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించాలి, మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి. ఈ అబ్బాయి ఉన్నాడే నల్లగా నీలమేఘశ్యాముడు, ఈ అబ్బాయిని చూస్తే మత్స్యయంత్రాన్ని కొట్టగలడేమో అనిపిస్తున్నదన్నారు. అంటే బ్రాహ్మలకు కొంచెం జ్యోతిష్యం కూడా తెలుస్తుంది, ముఖం చూసి చెప్పాడేమో మరి ఆయన. ఇంటికి వచ్చారు వీళ్ళు. కొంచెం అందరికీ కొంచెం మనస్సు తిరిగింది, దృష్టి మారింది. ఇది గమనించింది తల్లి. అబ్బాయి యుధిష్ఠిరా, మనం ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నాం, మనం ఒకే చోట ఉండి ఒకే ఇంటికి రోజు వెళితే బాగుండదు. ఇక్కడ ఉన్న కొత్త ప్రదేశాలన్నీ తిరిగి తిరిగి చూశాము. ఆ గృహస్థులను ఇంతకంటే ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మనం ఇంకో దేశానికి ఎక్కడికైనా వెళితే బాగుంటుందేమో. పాంచాల దేశమట, ద్రుపద మహారాజట, స్వస్యశ్యామలమైన దేశమట, వెడదామా అంది. అమ్మా తప్పకుండా వెడదామమ్మా, కానీ తమ్ముళ్ళు ఏమంటారు అన్నాడు. వాళ్ళకి చెబితే వాళ్ళు అలాగే అన్నారు. లోపల ఉన్న కోరిక అదే వాళ్ళకి, ఒకసారి వెడదామని. వీళ్ళు సిద్ధమవుతున్నారు వెళ్ళడానికి. ఇంతలో వ్యాస మహర్షి వచ్చారు. ఆయన సమయం చూసుకొస్తారు. మళ్ళీ నేను వస్తాను, మీకు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలో చెబుతానన్నాడుగా ఆయన. వచ్చిన వ్యాస మహర్షి కాళ్ళు కడిగి పూజించి గౌరవించి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి చేతులు కట్టు కూర్చున్నారు 5 అబ్బాయిలు తల్లి.
నాయనలారా, మీరు ఇక్కడ ఉండే సమయం అయింది, ఇంకా బయలుదేరచ్చు. పాంచాల దేశానికి వెళ్ళండి. పాంచాల రాజు అయినటువంటి ద్రౌపదుడు స్వయంవరం ప్రకటించాడు. మీరు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి మీకు భార్య అవుతుంది, మీ 5గురికి భార్య అవుతుంది. మీకు కథ చెబుతాను. నాలాయిని అని ఒక అమ్మాయి, ఋషికన్య, ఎందుకో వివాహం కాలేదు. అందగత్తే, చాలా అందగత్తే. వివాహం కాలేదు, సరి అయిన భర్త దొరకలేదేమో మరి. పరమేశ్వరుడి కోసం తపస్సు చేసింది. ఇంద్రుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలన్నాడు. శివుణ్ణి చూసినటువంటి ఆ హడావిడిలో పతిః 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 అని 5 సార్లు అన్నది. నువ్వు 5 సార్లు పతి కావాలని అడిగావు కాబట్టి నీకు 5గురు భర్తలు అవుతారు, వెళ్ళమన్నాడు ఆయన. అయ్యయ్యో, నేను కంగారుగా అన్నాను. నాకు పరాక్రమశాలి అయినటువంటి ఉత్తమగణ సంపన్నుడైనటువంటి ధర్మవేత్తమైనటువంటి వాడు ఒక్క భర్త చాలన్నది. ఏమో దైవ సంకల్పం ఇది. నన్ను చూడగానే నీకు అలా 5గురు భర్తలు కావాలని అడగాలని అనిపించింది, కానీ ఈ జన్మలో కాదులే, తర్వాత జన్మలోలే అన్నాడు. ఆ అమ్మాయే అగ్నిలో పుట్టిందయ్యా ద్రౌపదిగా. ద్రౌపదుడు యజ్ఞం చేస్తే నీకు భార్య అవుతుంది ఆవిడ, తప్పకుండా వెళ్ళండి అన్నాడు. పాండవులు బయలుదేరారు నెమ్మదిగా నడుచుకుంటూ. ఆ అడవిలో నడుస్తూ గంగా తీరానికి వచ్చేసరికి రాత్రి సమయం. సాధారణంగా మానవులు సాయంత్రం అయ్యేసరికి ఏ చోటుతో చూసుకుని ఆగిపోవాలి. పరాక్రమవంతులు కాబట్టి, భయపడే లక్షణం లేనివాళ్ళు కాబట్టి అర్జునుడు కొరవి తీసుకుని ముందు నడుస్తున్నాడు వెలుగు కోసం. వెనకాల పాండవులు 4, తల్లి కుంతి నడుస్తున్నారు. గంగానది దగ్గరికి వచ్చేసరికి రేవు దగ్గరికి చిత్రపర్ణుడు అని ఒక గంధర్వరాజు భార్యలతో వినోదిస్తున్నాడు, నదీ స్నానం చేస్తున్నాడు. ఎవరయ్యా అది? ఈ సమయంలో వస్తున్నారు మానవులు. ఇది మానవులు సంచరించే సమయం కాదు, ఇది రాక్షసులు గంధర్వులు సంచరించే సమయం మాకు కేటాయించబడింది. నేను స్నానం చేస్తున్నాను, మీరు రాకండి, వెళ్ళిపోండి అన్నాడు. అర్జునుడు అన్నాడు, నదులకి సముద్రానికి సమయాలు ఏమిటయ్యా? ఏ సమయంలోనైనా రావచ్చు. గంగానదిలో అర్ధరాత్రి స్నానం చేస్తే ఎవరు కాదనగలరు? నువ్వెవరో మమ్మల్ని వద్దనడానికి మేము పరాక్రమవంతులం అన్నాడు. అంగారపర్ణుడు, చిత్రపర్ణుడే అప్పటికి పేరు, వచ్చి యుద్ధం మొదలుపెట్టాడు. అస్త్రాలు. అర్జునుడు ఆ కొరవితోటి, ఆ విల్లు బాణాలు లేవుగా, ఆ కొరవితోటే వచ్చేటటువంటి ఆ బాణాలని తప్పించుకుని ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. గడ్డి పరక తీసుకుని ప్రయోగిస్తే చాలు, అదే ఆగ్నేయాస్త్రం అవుతుంది. శ్రీరాముడు సుందరకాండ అరణ్యకాండలో కాకాసురుని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు దర్భ తీసుకుని. ఇషీకాస్త్రం అన్నారు దాన్ని. ఇషీకం అంటే గడ్డి పరక, దర్భ. రథం దగ్ధమైపోయింది, ఒళ్ళు కాలింది, కింద పడ్డాడు చిత్రపర్ణుడు. నా పేరు మార్చేసుకుంటాను, రథం దగ్ధమైంది కాబట్టి ఇప్పుడు అంగారపర్ణుడు, దగ్ధమైన రథం కలవాడని పెట్టుకుంటా, నన్ను క్షమించండి, ఎవరు మీరన్నారు. ఇదిగో ఈయన పాండురాజు గారి పెద్ద అబ్బాయి యుధిష్ఠిరుడు, మేము ఆయన సోదరులం భీమార్జును నకుల సహదేవులం. ఇంతకాలం చెప్పకుండా రహస్యంగా దాచుకున్నది ఇప్పుడు చెప్పాడు, సమయం వచ్చింది, ఇంకెప్పుడు దాచుకోకూడదు. నేను మీతో స్నేహం చేస్తానన్నాడు. అర్జున, నీకు చాక్షుషీ విద్య ఇస్తాను, నాకు ఆగ్నేయాస్త్రం ఇయ్యన్నాడు. ఇదేదో ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం కాదయ్యా, నువ్వు స్నేహం చేస్తానన్నావు కాబట్టి ఆ స్నేహధర్మాన్ని పురస్కరించుకుని ఆగ్నేయాస్త్రాన్ని నీకు నేర్పుతా, కానీ నాకు ఆ చాక్షుషీ విద్య అక్కర్లేదన్నాడు. అయితే దీన్ని మాత్రం కాదనకండి, మీ 5గురికి 100 గంధర్వలోకపు గుర్రాలు ఇస్తాను. అర్జునుడి యొక్క గుర్రాలు గంధర్వరాజు అయినటువంటి చిత్రపర్ణుడు అంగారపర్ణుడు ఇచ్చినటువంటివి. 100 గుర్రాలట. చిన్న సందుంటే అందులోంచి దూరిపోతాయట, బాణాల దెబ్బలకి మరణించవు కూడా అట. అది నీ దగ్గరే ఉంచు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటామన్నాడు అర్జునుడు. ఏమయ్యా, నువ్వు బాణాలు ఇస్తే మేము ఇబ్బంది పడ్డాం, నీ ముందు కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుచేతనంటావన్నాడు అర్జునుడు.
ఏమీ లేదయ్యా, మీరు పరాక్రమవంతులే, కానీ మీకు సరి అయినటువంటి గురువు లేడు, పురోహితుడు లేడు. ఏ రాజైనా సరే యుద్ధంలో విజయం సాధించాలంటే పురోహితుడు కావాలి. దేవేంద్రుడికే బృహస్పతి ఉన్నాడు. రాక్షసులందరికీ కూడా రాక్షసరాజులకు శుక్రాచార్యులు వారు పురోహితుడు, గురువు. అందుచేత మీరు మంచి గురువును చూసి పెట్టుకోండి, మీకు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా విజయమేనన్నాడు. అందులో పెళ్ళికెడుతున్నారు వీళ్ళు. ఆ గురువు ఎవరో నువ్వే చెప్పవయ్యా అన్నాడు అర్జునుడు. ఇంత అర్జునుడికి అంగారపర్ణుడికి మధ్య సంభాషణే. ధర్మరాజు వాళ్ళు సైలెంట్గా పక్కనే ఉన్నారు. ఇక్కడ దగ్గరలోనే ఉత్కోచము అనేటటువంటి తీర్థం ఒకటి ఉన్నది. అక్కడ ధౌమ్యుడు అని ఒక ఋషి ఉన్నాడు, మంచివాడు, వేదవేత్త, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు. ఆయన్ని మీరు గురువుగా పెట్టుకోండి అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి ధౌమ్యుల వారిని కలిసి మా గురువుగా ఉండమంటే ఆయన అంగీకరించి కూడా వచ్చాడు. వెంటనే బయలుదేరడమే. పాంచాల నగరానికి బయలుదేరారు. దారిలో కొంతమంది బ్రాహ్మణులు కనిపించారు. బాబు మీరెవరయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈవిడ మా అమ్మగారండి, మేము అన్నదమ్ములమండి, పాంచాల దేశం నుంచి ఏకచక్రపురం నుంచి వస్తున్నాం, మేము పాంచాల నగరానికి వెడుతున్నాము. ద్రుపద మహారాజు గారు స్వయంవరం ప్రకటించారట అన్నారు. రండి నాయనా, మేము అక్కడికే వెడుతున్నాం. అనేక మంది దేశాల యువరాజులు వస్తారు, అనేక దానాలు చేస్తారు, చక్కటి భోజనం లభిస్తుంది, పెడదాం రండి అన్నారు. పాంచాల నగరానికి చేరి ఆ నగరం యొక్క సౌందర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సైనిక వ్యూహాన్ని చూసుకుంటూ ఎక్కడుండాలి. బ్రాహ్మణులంతా కూడా అన్నదాన సత్రవులు, ప్రభుత్వం వారి నిర్వహణలో ఉన్న భవనంలో మకాం పెడితే భవనములలో పాండవులు కొంచెం రహస్యంగా ఉండవలసిన వాళ్ళు కాబట్టి ఒక కుమ్మరిశాలలో ఉన్నారు. ఈ స్వయంవరానికి బ్రాహ్మణులు వస్తారు దేశ విదేశాల నుంచి, వాళ్ళు నా శాలలో ఉంటారని ఆ కుమ్మరి కుండలు చేయడం ఆపుచేసి తయారైన కుండలన్నీ ఒక వరుసగా ఒకదాని మీద ఒకటి నిలబెట్టి పని ఆపుకున్నాడు ఈ 10-15 రోజులు. ఇంకొక విషయం, పూర్వకాలంలో కాశీ వెళ్ళేవారు. 6 మాసాలు పట్టేది నడుచుకుంటూ వెళ్ళడమే, కొంచెం డబ్బు తీసుకుని. ఎక్కడైనా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ సమయానికి బ్రాహ్మణుల ఇల్లు ఉంటే భోజనం దొరుకుతుంది. బ్రాహ్మణులు ఇల్లు లేకపోతే ఏం చేసేవారంటే ఓ కుమ్మరశాలకు వెళ్ళి అతని దగ్గరే 2 చిన్న కుండలు కొనుక్కుని అన్నం వండుకుని ఆ పూటకి తిని మిగిలిన అన్నం అతనికే ప్రసాదంగా ఇచ్చి మళ్ళీ బయలుదేరేవారు. ఆ సాంప్రదాయం ఉన్నది. కొత్త కుండలో వండుకోవచ్చు కుమ్మరశాలలో. ఇక ఈ ద్రుపదుడి విషయం ఒకసారి చూసినట్లయితే, ద్రోణుణ్ణి వధించేటటువంటి కుమారుడు కలగాలని చెప్పి ఆయన యజ్ఞం చేశాడు. యాజోపయాజులు, యాజుడు ఉపయాజుడు అనేటటువంటి ఋషీశ్వరుల యొక్క సహకారంతో హోమగుండంలో నుంచి అబ్బాయి పుట్టాడు. దుష్టద్యుమ్నుడు యువకుడు, నవయువకుడు. ఒక అమ్మాయి పుట్టింది, ఆవిడే ద్రౌపది. అసలే అర్జునుడికి అభిమానేమో, అర్జునుడు చేసిన యుద్ధాన్ని చూసి ప్రశంసించాడేమో, అర్జునుడి చేతిలో దెబ్బలు తిన్నా ఎంత పరాక్రమవంతుడు, ఏం చేశాడు యుద్ధం. అన్నగారు దూకుడుగా వెళ్ళి ఏనుగుల్ని సంహరిస్తూ ఉంటే, అన్నయ్య వద్దు, ద్రుపదుణ్ణే మనం బంధించాలి, గురుదక్షిణ ఆయన్నే ఇవ్వాలి, సైన్యాన్ని అనవసరంగా చంపకన్నాడు. ఎంత ధర్మాత్ముడండి పాండురాజు గారు అబ్బాయి, కురువంశానికి చెందినవాడు. ఇస్తే ఈ అబ్బాయికే ఇచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అప్పటి నుంచి సంకల్పం పెట్టుకున్నాడు. అమ్మాయి పెరిగింది, పెద్దదయింది, పెళ్లి వయస్సుకు వచ్చింది. ఇంతలో చూస్తే లాక్షాగృహ దహనం జరిగింది, లక్కయిలు దహనం. పాండవుల 5గురు మరణించారనే వార్త వ్యాపించింది లోకంలో. చాలా దుఃఖపడ్డాడు. తన కుమారులు పోయినంతగా బాధపడ్డాడు పాపం ద్రుపదుడు. అయితే ఆయన పురోహితుడు ఉన్నాడు, ద్రుపద పురోహితుడని గట్టివాడే. ఆయన చెప్పాడు, మహారాజా పాండవులు మరణించి ఉండరు, నాకెందుకో నిదర్శనం కనిపిస్తున్నది నేను జపంలో ఉంటే. అదీగాక మన గూఢచారులు కూడా చెప్పారు పాండవులు తప్పించుకుని ఉంటారని. కొంతమందికి తెలుసు, కృష్ణుడికి కూడా తెలుసు. కృష్ణుడు గూఢచారులు కూడా నెమ్మదిగా గ్రహించి వార్త అందించారు. మూర్ఖుడైన దుర్యోధనుడికే తెలియక
ఏమీ చేయకుండా కూర్చున్నాడు. పాండవుల కోసం వెతకకుండా ఈ 3 ఏళ్ళు, సుమారు 3 సంవత్సరములు బట్టి ఉంటుంది. లక్క ఇల్లు దహనము, అక్కడి నుంచి అడవిలో నడుచుకుంటూ హిడింబాసుర వనము, హిడింబ వనం నుంచి అడవుల్లో తిరిగి తిరిగి ఏకచక్రపురము, అక్కడ భిక్షాటనము, ఇప్పుడు పాంచాల నగరము, కాంపిల్య నగరం అన్నారు దీన్ని. 3 సంవత్సరముల కాలం పట్టి ఉండవచ్చు. అయితే ద్రుపదుడికి కూడా అనిపించింది, ఇంకొక ఆలోచన కూడా ఉన్నది. అమ్మాయి పుడితే అర్జునుడికి ఇద్దామని, నేను అర్జునుడికి ఇచ్చే అమ్మాయి కావాలని యజ్ఞం చేశా. అమ్మాయి పుట్టింది, అర్జునుడి కోసమే పుట్టింది ఆ అమ్మాయి. ఈలోగా అర్జునుడు మరణించాడు. ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ? అర్జునుడి కోసం పుట్టిన అమ్మాయి కాబట్టి అర్జునుడు మరణించి ఉండకపోవచ్చు, ఎక్కడో రహస్యంగా తలదాచుకుని ఉండవచ్చు. బయటికి లాగాలి. ఎలా లాగాలి? దానికోసం మత్స్యంత్రం పెట్టాడు. ఈ మత్స్యంత్రం కొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే లోకంలో, ఇంకెవరూ కొట్టలేరు. ఒక్క కర్ణుడు కొట్టగలడు బహుశా. అర్జునుడిని బయటికి తెప్పించాలి పాండవులు ఎక్కడున్నా. అందుకని ఈ రోజు నుంచి 75వ రోజున స్వయంవరం అని పెట్టాడు. చాలా దూరం పెట్టాడు. ఈ వార్త ప్రపంచమంతా తెలవాలి, వ్యాపించాలి. దేశ దేశాల రాజులు రావాలి. ఆ రోజు రానే వచ్చింది. ఈ వార్త తెచ్చిన బ్రాహ్మణుడు పాండవులకి ఈ విషయం చెప్పాడు. పాండవులు బయలుదేరి వచ్చారు. అయితే రహస్యంగా ఉన్నారు. పాండవుల్ని బయట పెట్టడానికే ఈ మత్స్యంత్ర ఛేదనం. ఒక పెద్ద విల్లు చేయించారు. ఈ విల్లుతో కట్టాలి, మీ సొంత విల్లు తెచ్చుకుంటే కుదరదు. ఇక్కడ పెట్టిన 5 బాణములు మన వాళ్ళు ఒక కథలో చెప్పారు. 5 బాణములు 5 సార్లు ప్రయోగించడం. 1వ బాణం కర్ణుడు కొడితేట 1వ బాణం ధాన్యపు గింజంతా తేడాతో పోయిందట. ఇంకో బాణం మినపగింజంతా, ఇంకో బాణం నువ్వు గింజంతా, అలా తగ్గించి ఇంకో బాణం తల వెంట్రుక వాసిలో తప్పిపోయిందన్నారు. మరి వ్యాసుల వారికి ఈ ఆలోచన రాలేదు. కర్ణుడు కొట్టగలడనే ఆయన నమ్మకం, నా నమ్మకం కూడా. తప్పకుండా ఛేదిస్తాడు కర్ణుడు, అంతటి ధనుర్వేత్తే. అయితే అర్జునుడు కొట్టాలి, అర్జునుడు కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి. ఒక యంత్రాన్ని పెట్టాడు చాలా ఎత్తులో. దాన్ని మత్స్యం అన్నారు నన్నయ్య గారు. మూలంలో మత్స్యం అనలేదు, యంత్రం అన్నారు. అది చేప కాదు, ఏదో ఒక జలచరమును పోలినటువంటి ఒక యంత్రం. అది తిరుగుతూ ఉంటుంది, గిరగిరా తిరుగుతూ ఉంటుంది. లోపల సన్నటి రంధ్రంలోంచి వెళ్ళాలి బాణాలు. 5 బాణాలు ఒకేసారి గురిపెట్టాలి, ఒకేసారి సంధించాలి. 5 బాణాలు ఒకదానిలో ఒకటి గుచ్చుకొని వరుసపెట్టి ఒకే బాణంలా ఒకే సరళ రేఖలో వెళ్ళి ఆ సన్నటి రంధ్రంలోంచి వెళ్ళి ఆ యంత్రాన్ని కింద పడేయాలి. ఇది అక్కడ పెట్టినటువంటిది. ఇక్కడ ఇంకొక నియమం పెట్టారు. మనకు కొన్ని స్వయంవరాలు తెలుసు. కుంతీదేవి స్వయంవరమే. పాండురాజుని మెడలో దండ వేసి పెళ్లి కూతురు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది దండ పుచ్చుకుని. ఒకరో ఇద్దరో చెలికెత్తులు వస్తూ కూడా ఈయన కురుదేశపు రాజు, హస్తినాపుర సామ్రాట్, ఈయన గాంధార దేశపు రాజు. అలా దేశపు రాజుల పేర్లు చెబుతూ ఉంటే చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతే వీడు బాధపడతారు నన్ను దాటిపోయిందని. కావలసిన వాడు వచ్చినప్పుడు అక్కడ ఆగి మెడలో దండ వేస్తుంది. అది స్వయంవరం. కుంతీదేవి స్వయంవరం, దమయంతి స్వయంవరం. సీతా స్వయంవరం కొంచెం ప్రత్యేకంగా ఉన్నది. అందులో సీతాదేవి ప్రమేయం లేదు. పాపం ఆవిడ ఇష్టం వచ్చిన వాడిని వివాహం చేసుకునే అవకాశం లేదు ఆవిడికి. ఎవరైతే ఈ శివధనుస్సును ఎత్తుతారో వాళ్ళకిచ్చి వివాహం చేస్తే, ఎత్తితే చాలు, ఎక్కుపెట్టక్కర్లేదు, విరవక్కర్లేదు. కానీ రాముడు ఎక్కుపెట్టాడు, అది విరిగింది. ఒకవేళ నిజంగా రావణుడు చెప్పినా రావణుడికి ఇచ్చి పెళ్లి చేయవలసిందే. సీతాదేవి ఇష్టాలతోటి సంబంధం లేదు ఇక్కడ. రాముడు ఎత్తాడు, వివాహం చేసుకున్నది. రుక్మిణీదేవి స్వయంవరమే కాదు, ప్రేమ వివాహం అన్నారు. రుక్మిణీ స్వయంవరం. కృష్ణుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నది. గాంధర్వ వివాహం అన్నారు ఒక లక్షణం. రాక్షస వివాహమునన్ కొని పొమ్ము వచ్చదన్. బలవంతంగా రథంలో ఎక్కించుకుని తీసుకుపోయాడు కృష్ణుడు. అడ్డొచ్చిన వాళ్ళని యుద్ధంలో ఓడించి భీముడు అలాగే తీసుకొచ్చాడు. అంబికని అంబాలికల్ని తన తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడి వివాహానికి రాక్షస వివాహం అన్నారు.
ఇక్కడ ద్రౌపదీ వివాహం దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్వేచ్ఛ ఇచ్చారు. దుష్టద్యుమ్నుడు ఓ ప్రకటన చేశాడు. తర్వాత వస్తుంది, అది ముందే చెబుతున్నా. ఇదం ధను సజ్జమిమే చ బాణాః. ఇదిగో ధనుస్సు, ఇదిగో 5 బాణాలు. ఈ 5 బాణాలని ఎక్కుపెట్టి ఎవరైతే లక్ష్యాన్ని ఛేదిస్తారో, అక్కడ స్వయంవరం కాదు, అప్పుడే పూర్తవలేదు. లక్ష్యాన్ని ఛేదించేస్తే అమ్మాయి పెళ్లి చేసుకోదు. కులేన రూపేణ బలేన యుక్త. ఆ అబ్బాయి యొక్క కులం, రూపం, బలం మా అమ్మాయికి నచ్చాలి. నచ్చితే పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఉన్నది స్వయంవరం. ఇదేదో కులం అంటే కుల వివక్ష అని కాదు, కర్ణుణ్ణి పక్కకు తప్పించాలి. కర్ణుడు నిజంగా కొట్టడానికి వచ్చినా నువ్వు సూతపుత్రుడు అయ్యా, ఫెయిల్ అయ్యావు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సిందే. కర్ణుణ్ణి పక్కకు తప్పించడానికే ఈ నియమం పెట్టారు. అందుచేత మా అమ్మాయికి నచ్చాలని పెట్టారు. ఇక పాండవులు వచ్చారు. ఇది 16 రోజుల ఉత్సవం. ఇది 16వ రోజు నతల స్వయంవరం. అన్ని దేశాల రాజులు నెమ్మదిగా చేరుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన వ్యవస్థ అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి విడుదలిచ్చారు. ఆ పట్టణానికి ఈశాన్య దిక్కులో చక్కటి మైదానంలో మంచేలు కట్టారు. ప్రేక్షకులంతా చూడడానికి రాజకుటుంబం వారు, బ్రాహ్మణులు, మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, వచ్చిన రాజకుమారులు కూర్చుందుకు వివిధ కక్ష్యలు పెట్టారు. ఉత్సవం ప్రారంభమైంది. ద్రౌపదీ స్వయంవరము. ఇది పూర్తి చేసుకుని తర్వాత ఉన్నటువంటి భాగాన్ని పూర్తి చేసి రేపటితోటి ఈ నెలలో కావలసినటువంటి ఆదిపర్వం పూర్తి చేసుకుందాం. 6:30కి ప్రారంభిద్దాం. అందరూ రండి. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.